వాళ్ళు కొద్దిగా వీడియోలో ఎవరెవరైతే క్లాస్లో ఉన్నారో ఒక్కసారి వీడియోలోకి రండి సార్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అమ్మా. వనిత గారు బాగున్నారా? బాగున్నాను సార్. అమ్మ ఝాన్సీ గారు ప్రైజ్ లార్డ్. మీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. కొంచెం పర్వాలేదు బ్రదర్. ఓకే. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏం లేవా? అంతా ఓకేనా? అది సాటర్డే స్విచెస్ తీస్తారు. ఓకే అమ్మా. 4 వీక్స్ తర్వాత ఆ ఫింగర్ లో ఉన్న అది రాడ్ తీస్తా అన్నారు. ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రదర్. ఓకే. ప్రసన్న గారు ప్రైజ్ లార్డ్ అమ్మా. బాగున్నారమ్మా? మీరు ఎక్కడ వర్క్ చేస్తారమ్మా ప్రసన్న గారు? మేము ఉండేదండి అవునమ్మా. ఆరం గారి దగ్గర. అమ్మా ఆరం గారి దగ్గర అండి. ఆరం ఆరం గారు గారు ఆరం గారి దగ్గర. ఆరాం గారు ఏం చేస్తారమ్మా మీరు? నేను ఇక్కడ హైటెక్ సిటీలో వర్క్ చేస్తాను. అమ్మా హైటెక్ సిటీ దగ్గర వర్క్ చేస్తాను సార్. ఎక్కడమ్మా? హైటెక్ సిటీ అండి. హైటెక్స్. ప్రైజ్ లార్డ్ పాస్టర్. ప్రైజ్ లార్డ్ అమ్మా. నాన్సీ గారు. రాము ప్రైజ్ లార్డ్ అండి. బాగున్నారా? నవీన్ గారు ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. కిరణ్ గారు ప్రైజ్ లార్డ్. ఏంటి రాము గారు కొద్దిగా వేరే కనిపిస్తున్నారు? అద్దాలు లేనందువలన గడ్డం పెంచారా? కొద్దిగా ఎక్కువైందా? వేరే యాక్చువల్ గా వివేకవతి ఆంటీ నమస్తే అమ్మా. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. సరే ముందుకు వెళ్దాము. గత వారము 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం వరకు ధ్యానించాము. 8, 9, 10, 11, 12, 13 అధ్యాయాల్ని క్లుప్తంగా చూద్దాం. మనము గతంలో అనుకున్న విధంగా కొరింథీయుల 2nd ఎపిసోడ్లో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ పర్సనల్ లెటర్ అనుకోండి. ఆయన పర్సనల్ స్ట్రగుల్ని ఆయన క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. ఆయన మినిస్ట్రీని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఆయన్ని డీమిన్ అపోస్తలుడైన పౌల్ని తాను ఏ సంఘం అయితే నాటాడో ఆ సంఘంలో తనకు గౌరవించకపోగా బయట వచ్చిన వారిని ఎత్తిపడుతూ తద్వారా ఇతన్ని కొద్దిగా కించపరిచినట్లుగా ఉండడం బట్టి ఆయన వెనక్కి తిరిగి పోరాడుతున్నాడు. ఆయనకి ఇష్టం లేదు ఇలా మాట్లాడడం. అనగా తను ఎవరినైతే రక్షించి తీసుకొచ్చాడో నీ నోరు కాదు ఎదుటి వారి నోరే నిన్ను పొగడవాలా అన్నట్టుగా సామెతల గ్రంథంలో ఎవరైనా కోరుకునేది మన దెబ్బ మనం వేసుకోవడం కాదు. మనం ఏదైనా చేస్తున్నప్పుడు మనకు ఒక ఆత్మసంతృప్తి ఉంటుంది, చేశాము అని ఇది ఉంటుంది. కానీ ఆ రికగ్నిషన్ని వేరే వాళ్ళు ఇచ్చినప్పుడు మన ఆత్మ ఆనందిస్తుంది. ఒకవేళ అది ఇవ్వకుండా పోవడమే కాకుండా దాన్ని నెగిటివ్గా మాట్లాడుతూ పోతూ ఉంటే ఎవరికైనా కూడా మనసు కష్టం కలుగుతుంది. అలాగనే అపోస్తలుడైన పౌలు ఆయన్ని అటాక్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే వెనక పక్కన ఏదైతే మనము వెనక పక్కన మాట్లాడడం అంటారు కదా, ఆయన వచ్చినప్పుడేమో ఆయనతో పెద్ద ఎక్కువ ముఖాముఖిగా 1-2 సార్లు కాన్ఫ్రంటేషన్ జరిగినప్పటికీ ఆయన చెవుల్లో పడుతూ ఉంది వేరేవన్నీ కూడా. తను ఇలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారు. కాబట్టి వాటిని అడ్రస్ చేస్తా ఉన్నాయి అన్నమాట. వారు ఎవరెవరైతే ఎవరినైతే హెచ్చిస్తున్నారో వాళ్ళు ఏవైతే తమకు తలాంతులు ఉన్నాయంటున్నారో వాటిని నేను ప్రశ్నిస్తూ వాటిని వాళ్ళకన్నా నాకు ఇంకా ఎక్కువ ఉన్నది కానీ నేను చూపించుకునేటువంటి టైప్ కాదు, ఎక్స్పోజ్ చేసుకునేటువంటి టైప్ కాదు అని చెప్తూ పోతున్నాడు. మరి ఇప్పుడు కనుక 8, 9 చాప్టర్స్ చూస్తే 8, 9 అధ్యాయాలు కనుక చూస్తే అపోస్తలుడైన పౌలు అన్యుల అపోస్తలుడుగా ఆయన అన్యుల నుంచి ఆత్మీయులుగా వారికి సువార్తను పంచుకున్నాడు. వారు ఆశీర్వదింపబడ్డారు. కాబట్టి ఒకానొక సమయంలో యూదయ సంఘాల్లో కొంత కొరత ఏర్పడింది. కరువు వలన వారి యొక్క పేదరికం వల్ల కొరత ఏర్పడినప్పుడు అపోస్తలుడైన పౌలు తన హృదయంలోకి ఒక ఆలోచన తీసుకున్నాడు. ఆ ఆలోచన ఏంటి అంటే, నేను ఏ సంఘాల్లో అయితే పనిచేస్తున్నానో ఆ సంఘాలు ఆత్మీయంగా ఆశీర్వదింపబడ్డాయి. ఈరోజు వారి సహోదరులైన వాళ్ళు యూదయ సంఘాలు ఆర్థికంగా వెనుకబడిన పరిస్థితిలో, దిగజారిన పరిస్థితిలో ఉన్నారు కనుక వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలా అనే ఉద్దేశంతో వీళ్ళని ప్రేరేపించి ఆ యొక్క ఆర్థిక సహాయం కొరకు అడుగుతున్నాడు. ఆయనకు తరచూ ఆర్థికంగా అడగడం అనేది ఆయనకి చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే అతను రబ్బీగా, అపోస్తలుడైన పౌలు రబ్బీగా తన యొక్క జీవితాన్ని తను నడిపించుకోవడం అనేది నేర్చుకున్నాడు. అంటే ఇంకొకరి మీద ఆధారపడకుండా స్వసంపత్తితో, స్వసంపాదనతో సువార్తను పంచుకున్నాడు. కాబట్టి అతనికి ఈ డబ్బుల విషయాలు మాట్లాడడం అనేది ఆయనకి చాలా
ఇబ్బందికరమైన విషయం. అందుకని ఫిలిప్పీ పత్రికలో కూడా ఆయనకి కానుక పంపించినప్పుడు 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒకవైపునేమో వారు పంపించారని ఆనందంతో స్వీకరిస్తున్నాడు. ఎందుకంటే ప్రతి మనిషికి అవసరతలు ఉంటాయి, తన సేవలో తనకు అవసరతలు ఉన్నాయి. పంపించినప్పుడు స్వీకరించాడు, కానీ అట్ ద సేమ్ టైం ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నాడు. దాన్ని ఆయన మాట్లాడేటువంటి మాటలు కనుక గమనించినట్లయితే, నా దగ్గర ఉన్నా లేకున్నా నేను ఈరోజు మీరు ఇచ్చారని నేను పెద్ద ఆనందించి ఏదో మిమ్మల్ని పొగడ్డం కాదు, మీరు డెఫినెట్గా మంచి పని చేస్తున్నారు. మీరు చేసి ఎంతోమంది ఎన్నో సంఘాలు నా నుంచి ఆత్మీయంగా లబ్ధి పొందాయి, కానీ నాకు ఆర్థికంగా సహాయం చేయలేదు. కానీ మీరైతే తరచూ నన్ను గుర్తుపెట్టుకున్నారు, ఇస్తూ ఉన్నారు అని చెప్పి ఒకవైపున వారిని అప్రిషియేట్ చేస్తూనే మరొక వైపు నేనైతే నేర్చుకున్నాను నా జీవితంలో ఎంత ఉన్నా కూడా దాంతో సర్దుకోవడము అనేది దేవుని యొక్క కృపను బట్టి నేను అన్నీ చేయగలను, ఆయన బలమును బట్టి అని ఆయన అంటాడు. అంటే ఆయన సెన్సిటివిటీ మనం గమనిస్తాం. అంటే ఆయన ఇట్ డజంట్ కమ్ వెరీ ఈజీలీ ఫర్ హిమ్ టు టేక్ మనీ ఫ్రమ్ సంబడి బికాస్ ఆఫ్ హిస్ బ్యాక్గ్రౌండ్. రబ్బినికల్ బ్యాక్గ్రౌండ్లో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలా, ఏదో ఒకటి చేసుకోవాలా, దానికి పైన దేవుని పని ఏదైనా చేయాలా అనేటువంటి పరంపర నుంచి వచ్చినవాడు. కాబట్టి అతనికి కొద్దిగా ఇబ్బందికరం తన వ్యక్తిగతంగా అడగడం. ఇక్కడ పరిస్థితి ఏంటంటే 8-9 అధ్యాయాల్లో యూదా సంఘాలు, అంటే యూదయాలో ఉన్న సంఘాలు ఎప్పుడైతే ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారో వారిని ఆ కష్టాల నుంచి ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఎన్నుకున్నది. ఎందుకంటే ఇతన్ని యూదయ సంఘాలను పట్టించుకోవడం లేదు కానీ లేకపోతే యూదుల నుంచి వచ్చిన క్రైస్తవులు నేను పట్టించుకోవడం లేదని కానీ, అన్యుల నుంచి వచ్చిన క్రైస్తవులు పక్కన ఉన్నాయని, అండ్ పైపెచ్చు యూదులు దేన్నైతే ధర్మశాస్త్రాన్ని అన్నిటికన్నా ఉన్నతంగా ఎత్తిపడతారో దాన్ని నేను తగ్గిస్తున్నాడని, తర్వాత వారి ఆలయాన్ని తగ్గిస్తున్నాడని, ఇతని మీద చాలా అభాండాలు ఉండేవి. సో వీటినన్నిటిని ఎదుర్కొనేటువంటి క్రమంలో ఒకటి సహజముగా అతనిలో ఉండే మంచి మనసును బట్టి ఎదుటి వారికి ఆర్థికంగా అవసరత వచ్చినప్పుడు వీరి నుంచి ఆర్థికంగా వారికి చెందాలా అనేది నమ్ముతున్నాడు. సో ఇది ఒక ప్రాజెక్ట్గా పెట్టుకున్నాడు. అది ఇట్ ఈస్ నాట్ ఏ 1 year ప్రాజెక్ట్, 2 year ప్రాజెక్ట్. అది చాలా సంవత్సరాలు జరిగిన ప్రాజెక్ట్. అంటే కొంత లాంగ్ డ్యూరేషన్ పట్టిన ఇది. అంటే 1 సంవత్సరంలో అయినది కాదది, కొంత సమయం పట్టింది. కాబట్టి ఆ సమయంలో అతను ఇచ్చుట గురించి నేర్పిస్తూ ఉన్నాడు అనమాట. ఇచ్చుట గురించి నేర్పిస్తూ ఉన్నాడు. సో కొరింథీ సంఘంతో ఏం మాట్లాడుతున్నా అంటే, అయ్యా అందరికన్నా ముందర ఇస్తానన్నవారు మీరు. అంటే ఆరంభంలో మిగతా వారు ఇంకా మాట ఇవ్వనప్పుడు మాట ఇచ్చిన వారు మీరు, కానీ మాట ఇచ్చారు కానీ దాన్ని మీరు నెరవేర్చట్లేదు. కాబట్టి ఆరంభ సురత్వంలో ఉన్నారు. అలాగను కాకుండా ఏదైతే మీరు ఇస్తానని మాట ఇచ్చినారో అది వీలున్నంత త్వరగా ఇవ్వండి. నేను మీ గురించి చాలా గొప్పగా చెప్పున్నాను. ఈ డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి మీ దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు నేను చాలా గొప్పగా చెప్పున్నారు మీ గురించి. అక్కడికి వచ్చినప్పుడు మీరేమో ఇంకా కలెక్ట్ కాలేదని, ఇప్పుడు చూస్తామని వాళ్ళ ముందర కనుక మీరు తెల్లమొహం వేసినా, వాళ్ళ ముందర మీరు అప్పటికప్పుడు కలెక్షన్లు చేసినా అది చూసేవాళ్ళకి వినేవాళ్ళకి బాగుండదు, మాకే బాగుండదు, మీకెంత అవమానకరంగా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి మీరు నేను వచ్చేదానికన్నా ముందరనే మీరు దాన్ని సమకూర్చండి. దాన్ని ఇవ్వడము అనే దాన్ని ప్రోత్సహించేటువంటి దీనిలో రకరకాల కారణాలు చూపిస్తూ ఇచ్చుట ద్వారా ఏ విధముగా ఆశీర్వదింపబడతారని ప్రిన్సిపల్స్ అన్ని చెప్తాడు. కాబట్టి దీన్ని మనము దేవునికి ఇచ్చుట యందు, అంటే ఇది దశమ భాగం గురించి మాట్లాడట్లేదు, ఇది అవసరతలో ఉన్న వారికి బీదలకు ఇచ్చేదాని గురించి మాట్లాడుతున్నాడు ఒకానొక నిర్దిష్టమైన సమయంలో. కానీ మనము దీన్ని దశమ భాగాల విషయంలో కానీ ఇచ్చుట విషయంలో కానీ వీటిని టెంప్లెట్గా చేసుకొని మన జీవితాలను కట్టుకుంటే మనకు మంచిది. అంటే దీన్ని ఆయన ఏం బోధిస్తున్నాడో అది ఇచ్చుట, దేవునికి దశమ భాగముగా ఇచ్చుట, అలాగనే అవసరతలో ఉన్న బీదలకు ఇచ్చుట. సో ఇవ్వడము అనే దాని వలన ఏ కారణాలుగా మనం ఇస్తున్నాము, దానివల్ల మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటి అని ఆయన విపులంగా చెప్తున్నాడు. చూద్దాం, చూడండి. ఇది చాలా, అంటే సేవలో ఉండేవారికి చాలా ఉపయోగపడేటువంటి వాక్య భాగాలు 8-9 అధ్యాయాలు. ఎందుకంటే సేవలో ఎన్నోసార్లు సంఘంలో ఉన్న వారిని ప్రోత్సహించవలసిన పరిస్థితి వస్తుంది, పురిగొల్పవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అందరూ ఇచ్చేవారు అయి ఉండదు. సో వారికి ఇచ్చుట ఎంత ఉన్నతమైనదో, ఇచ్చుట ద్వారా ఏం ఆశీర్వాదాలు కలుగుతాయో చెప్పినప్పుడు ఎంతోమంది ప్రేరేపింపబడతారు, ప్రోత్సహింపబడతారు. సరైన
పునాదుల మీద, మూలాల మీద వారు ఇవ్వడం అనేది ప్రారంభిస్తారు అని నేను నమ్ముతున్నాను. ఇంకోటి గమనించినట్లయితే చాలామంది పాస్టర్స్కి, కొంతమందికి ఫండ్ రైజింగ్ చేయడం అనేది ఇట్ ఇస్ ఏ టాలెంట్. కొంతమంది చాలా ఈజీగా ప్రేరేపించగలరు, ప్రోత్సహించగలరు, ప్రజల దగ్గర నుంచి ఇప్పించగలరు. చాలామందికి ఫైనాన్సెస్ గురించి మాట్లాడడం కానీ, పురిగొల్పడం కానీ, వారిని ప్రోత్సహించడం కానీ కొంతమందికి స్వతహాగా ఆ నేచర్ ఉండదు. అంటే వాళ్ళకి ఇబ్బంది పడతారు దాన్ని మాట్లాడడానికి. పైపెచ్చు ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో, ప్రేరేపిస్తున్నారో వాళ్ళు కూడా ఒకటి గమనించాలి. వాళ్ళ మనసుల్లో నుంచి చక్కటి రీతిలో అది బయటకు వస్తేనే దానివల్ల మంచి జరుగుతుంది. మనమేదో పంపు కొట్టినందువలన వారు ఇస్తే అది 4 రోజులు పోయిన తర్వాత వేరే దానికి దారి తీస్తుంది. ఏమని, నేను ఇచ్చాను, నేను పలానాది ఇచ్చాను, నేను పలానాది ఇచ్చాను అనేటువంటి చెప్పుకోవడం కానీ, లేకపోతే ఆ ఇచ్చిన దాన్ని బట్టి వెనక్కి ఏదో కొన్ని వసతులు పొందుకోవాలని కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఫండ్ రైజింగ్లో ఉన్న ప్రాబ్లము ఒకటి, ఫండ్ రైజ్ చేయవలసిన పరిస్థితులు వస్తుంది. కానీ ఫండ్ రైజింగ్ చేసినప్పుడు ఎదుటి వారిలో ఇచ్ఛాపూర్వకంగా, మనఃపూర్వకంగా దేవుని సిద్ధాంతాల ప్రకారం ఇస్తే తప్పితే అది నెగిటివ్ కాన్సిక్వెన్సెస్కి భవిష్యత్తులో పరిణమిస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్త కూడా మనము ఫైనాన్స్ రైజ్ చేసేటప్పుడు చూసుకోవాలి. అండ్ ఇచ్చుట అనేది మాత్రం ఆశీర్వాదకరం. దానికి ఆయన ఎన్నో పాయింట్స్ చెప్తాడు. చూద్దాం, చూడండి 8వ అధ్యాయం, దయచేసి 8వ అధ్యాయం 8th చాప్టర్ చదువుతూ ఫాస్ట్గా వెళ్తాను. అండ్ నౌ బ్రదర్స్, వీ వాంట్ యూ టు నో అబౌట్ ద గ్రేస్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ ద మాసిడోనియన్ చర్చెస్. మాసిడోనియన్ చర్చెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసినంత వరకు అంటే ఎన్నో ఉన్నాయి. ఫిలిప్పి, కొరింథులో ఉండే సంఘాన్ని అకయా చర్చిలు అంటారు. అంటే అది బిలాంగ్స్, అదే ఆంధ్ర చర్చిలు, తెలంగాణ చర్చిలు అన్నట్లుగా మాసిడోనియన్ చర్చ్ అనేది ఒక ప్రాంతానికి చెందింది. కొరింథీ చర్చిలు ఒక ప్రాంతానికి చెందింది. కాబట్టి మాసిడోనియా అన్నప్పుడు మనము ఫిలిప్పి నగరం ఒకటి ఇంపార్టెంట్, ఇంకా కూడా ఉన్నాయి. అట్నే అకయా అన్నప్పుడు అక్కడ కొరింథు ఉన్నది. ఓకే. అండ్ నౌ బ్రదర్స్, వీ వాంట్ యూ టు నో అబౌట్ ద గ్రేస్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ ద మాసిడోనియన్ చర్చెస్. ద గ్రేస్, దేవుడు మనకు ఇచ్చేటువంటి కృప ఇవ్వనిదే మనకు ఇచ్చేటువంటి ఆలోచన ఉండదు. అవుట్ ఆఫ్ ద మోస్ట్ సివియర్ ట్రయల్ దేర్ ఓవర్ఫ్లోయింగ్ జాయ్ అండ్ దేర్ ఎక్స్ట్రీమ్ పావర్టీ వెల్డ్ అప్ ఇన్ రిచ్ జెనరాసిటీ. వాళ్ళ దగ్గర ఎక్కువైపోయి ఇవ్వలేదు, వాళ్ళు పేదరికంలో ఉన్నారు, ఎంతో కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకే జరగని పరిస్థితిలో ఉంది. కానీ అయినప్పటికీ వారు ఇచ్చారు. మన దగ్గర ఉన్నప్పుడు ఇవ్వడం అనేది ఈజీ, మన దగ్గర లేనప్పుడు కూడా సిద్ధాంతపరంగా ఇవ్వడం అనేది చాలా ఉన్నతమైన ఆశయం. ఫర్ ఐ టెస్టిఫై దట్ దే గేవ్ యాజ్ మచ్ యాజ్ దే వర్ ఏబుల్. నేను వారి గురించి సాక్ష్యం ఇస్తున్నానయ్యా, వాళ్ళు ఎంత ఇచ్చారంటే వాళ్ళు ఇవ్వగలిగిన దానికన్నా ఎక్కువ, ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ ఇచ్చారు. అండ్ ఫర్ ఐ టెస్టిఫై that they gave as much as they were able, and even beyond their ability, entirely on their own. వారంతట వారు ప్రేరేపింపబడి ఇచ్చారు. కాబట్టి ఎప్పుడైనా వారంతట వారు హృదయంలో ప్రేరేపింపబడి ఇచ్చిన దాన్ని మరలా వారు వెనక్కి తిరిగి చూసుకొని, పాస్టర్ గారు అనవసరంగా నన్ను ప్రమోట్ చేశారు, నేను ఇచ్చాను, ఇచ్చిన తర్వాత నాకేమొచ్చింది, ఇటువంటి ఇవి ఉండదు. Entirely on their own. They urgently pleaded with us for the privilege of sharing in this service to the saints. వాళ్ళు ఇవ్వడానికి వారే ముందుకొచ్చి వారే బలవంతం చేస్తున్నారు, మేము ఇస్తామయ్యా, ఎప్పుడు ఇవ్వాలా, ఎంత ఇవ్వాలా అని అడుగుతున్నారు. దాన్ని ఏమంటున్నాడు? ప్రివిలేజ్. అది ఒక ప్రత్యేక అనుకూలత ఆఫ్ షేరింగ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ సెయింట్స్. అండ్ దే డిడ్ నాట్ డూ యాజ్ వి ఎక్స్పెక్టెడ్, బట్ దే గేవ్ దెమ్సెల్వ్స్ ఫస్ట్ టు ద లార్డ్ అండ్ దెన్ టు us ఇన్ కీపింగ్ విత్ గాడ్స్ విల్. వాళ్ళు ఇచ్చుట ఎందు ఫస్ట్ డబ్బులకు ప్రాధాన్యత కాదు ఇచ్చింది, వాళ్ళని వాళ్ళు దేవునికి సమర్పించుకున్నారు, ఆ తర్వాత ఇవ్వడం ప్రారంభించారు. అండ్ దెన్ టు us ఇన్ కీపింగ్ విత్ గాడ్స్ విల్. అది దేవుని చిత్తం. ఫస్ట్ మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి, ఆ తర్వాత దేవునికి ఇచ్చేది. ఇచ్చేటువంటి వాడు దేవునికి గనక ఇష్టమైన హృదయంతో గనక ఇవ్వకపోతే ఇచ్చిన దాన్ని దేవుడు సరిగ్గా చూడడు. హేబేలు కయీను విషయంలో చూస్తాం మనం. హేబేలు మనస్ఫూర్తిగా ఇచ్చాడు, కయీను అతనిలో ఏదో రిజర్వేషన్స్ ఉన్నాయి, అది నచ్చలేదు దేవునికి. సో వి అర్జ్ టైటస్ సిన్స్ హి హడ్ ఎర్లియర్ మేడ్ ఏ బిగినింగ్ టు బ్రింగ్ ఆల్సో టు కంప్లీషన్ దిస్ యాక్ట్ ఆఫ్ గ్రేస్ ఆన్ యువర్ పార్ట్. ఇప్పుడు కొరింథీ చర్చ్తో మాట్లాడుతున్నాడు. కాబట్టి
తీతుని నేను పంపిస్తున్నాను, ఆల్రెడీ మీరు ఇస్తానని మాట ఇచ్చారు కదా, దాన్ని మీరు ముందుకు తీసుకోండి. బట్ జస్ట్ యాజ్ యూ ఎక్సెల్ ఇన్ ఎవ్రీథింగ్, వారిని ప్రశంసిస్తున్నాడు. ప్రతి దానిలో మీరు ఏ విధంగా అయితే అన్నిట్లో అభివృద్ధి చెంది ఉన్నారో, దేనిలో ఇన్ ఫెయిత్, విశ్వాసములో, ఇన్ స్పీచ్, దేవుని యొక్క కృపగలిగిన పలుకులు, దేవుని యొక్క సువార్తను పంచుకున్నట్లు, ఇన్ నాలెడ్జ్, దేవుని యొక్క జ్ఞానములు, ఇన్ కంప్లీట్ అర్నెస్ట్నెస్ అంటే సంపూర్ణమైన మనస్సుతో, అండ్ ఇన్ యువర్ లవ్ ఫర్ అస్, సీ దట్ యు ఆల్సో ఎక్సెల్ ఇన్ దిస్ గ్రేస్ ఆఫ్ గివింగ్. ఇవన్నీ మీలో ఉన్నాయా, వీటిని ప్రశంసిస్తున్నాను, దాంతోపాటు ఈ గొప్ప పని కూడా మీరు చెయ్యండి. 8వ వచనం, ఐఎమ్ నాట్ కమాండింగ్ యూ. ఇంతే ఇవ్వాలా, ఇచ్చి తీరాలా, ఇవ్వకపోతే ఎట్లా కాదు. ఐఎమ్ నాట్ కమాండింగ్ యూ, బట్ ఐ వాంట్ టు టెస్ట్ ద సిన్సియారిటీ ఆఫ్ యువర్ లవ్ బై కంపేరింగ్ ఇట్ విత్ ద ఎర్నెస్ట్నెస్ ఆఫ్ అదర్స్. ఒకటి, ఇచ్చుట ద్వారా మీ ప్రేమ బయలుపరచబడుతుంది. ఏమంటున్నాయండి? నీ హృదయము, నీ యొక్క డబ్బు సంచి ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండదు కదా, యేసు ప్రభు వారు నేర్పించుతున్న మాట. కాబట్టి మన హృదయాలు దేవుని మీద ఉన్నాయని చెప్తాం, కానీ అది టెస్ట్ చేయబడేది ఎట్లా? ప్రాక్టికల్గా మన పర్సుల్లోంచి మనం తీసి ఇచ్చినప్పుడు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా, సహోదరుని ప్రేమిస్తున్నామా లేదా తెలుస్తుంది. ఎందుకు చేస్తున్నాను ఈ పని? మీరు సిన్సియర్గా ఇవ్వాలి. ఇంకొకరితో పోల్చినప్పుడు మీరు తక్కువ పడేటువంటి వారుగా ఉండకూడదు. ఫర్ యు నో ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువు మోడల్గా చూపిస్తున్నాడు. ఆయన ధనవంతుడు. That though he was rich, yet for your sakes he became poor, so that through his poverty you might become rich. యేసు ప్రభు వారు దేవుడై ఉండి మానవునిగా కిందకు వచ్చాడు. తనకున్న సమస్తము ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తుని మోడల్గా చూపిస్తూ ఆయన ఏ విధముగా అయితే తనను తాను సమర్పించుకున్నాడో, మనము కూడా యేసుక్రీస్తుని మోడల్గా తీసుకొని, ఆయన ధనవంతుడైనప్పటికీ నీ కొరకు నా కొరకు బీదవాడిగా వచ్చాడు. ఆ బీదరికంలో కూడా తన దగ్గర ఉన్నదంతా మనకి ఇచ్చాడు. తన ప్రాణాన్ని, తన సమయాన్ని, ఇస్ టైం, వాట్ ఎవర్ హీ హ్యాస్, ఆయన ఎనర్జీ, ఆయన అన్ని, ఆఖరికి ఆయన ప్రాణం కదా. కాబట్టి ఆయన ఇవన్నీ ఇచ్చిన దాని ద్వారా మనము ఆశీర్వదింపబడ్డాం. అండ్ హియర్ ఈజ్ మై అడ్వైజ్ అబౌట్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ ఇన్ దిస్ మ్యాటర్. అయ్యా, నేను మీకు ఒక సలహా ఇస్తున్నాను. లాస్ట్ ఇయర్ యు ఆర్ ద ఫస్ట్ నాట్ ఓన్లీ టు గివ్ బట్ ఆల్సో టు హ్యావ్ ద డిజైర్ టు డూ సో. ఫస్ట్లో మీరే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇనిషియల్ అమౌంట్. డబ్బులు ఇవ్వడమే కాదు, ఇవ్వాలనే ఆశ కలిగిన వారు కూడా మీరే. కానీ ఇచ్చిన మాటను, ప్లెడ్జ్ని, ఏదైతే ఇస్తామో అని మాట ఇచ్చారో దాన్ని ఇప్పుడు నెరవేర్చండి. నౌ ఫినిష్ ద వర్క్ సో దట్ యువర్ ఈగర్ విల్లింగ్నెస్ టు డూ ఇట్ మే బి మ్యాచ్డ్ బై యువర్ కంప్లీషన్ ఆఫ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ మీన్స్. జాగ్రత్తగా వినండి. అకార్డింగ్ టు యువర్ మీన్స్. ఎప్పుడు కూడా అప్పు చేసి ఇవ్వమనట్లేదు, ఇంకొకరి దగ్గర తీసుకుని ఇవ్వమనట్లేదు, మనస్ఫూర్తిగా ఇవ్వమంటున్నాడు. మనకు ఎంత వచ్చిందో అంతలో నుంచి ఆనందంగా ఇవ్వమంటున్నాడు. అంతేగాని మనకు లేని దాన్ని ఇచ్చి బాధపడమని ఆయన చెప్పట్లేదు. మనకు ఉన్న దానిలో ఆల్రెడీ దేవుడు సమృద్ధి ఇచ్చాడు, దాంట్లో సాక్రిఫిషియల్గా ఇవ్వమంటున్నాడు. ఫర్ ఇఫ్ ద విల్లింగ్నెస్ ఇస్ దేర్ ద గిఫ్ట్ ఈజ్ యాక్సెప్టబుల్. ఇయ్యాల అనేటువంటి మనసు కనుక ఉంటే ఇచ్చిన దాన్ని స్వీకరింపబడుతుంది. అకార్డింగ్ టు వాట్ వన్ హ్యాస్, నాట్ అకార్డింగ్ టు వాట్ హీ డస్ నాట్ హ్యావ్. ఎవరి దగ్గర అయితే ఉండి ఇవ్వలేదో దాన్ని చూస్తాడు, కానీ లేకుండా ఉన్నదాన్ని బట్టి వీడివ్వలేదే అని దేవుడు చూడు. వీడి దగ్గర ఉంది అయినా ఇవ్వలేదు, వాడి దగ్గర లేదు, లేనివాడిని ఏమంటాడు, నీ దగ్గర లేదు, అప్పు చేసో సొప్పు చేసో ఇంకో వచ్చి మీ తల మీద చేయబెట్టో ఇవ్వమని చెప్పట్లేదు, నువ్వు మళ్ళీ అప్పుల్లో ఇరుక్కోమని చెప్పట్లేదు. అది మూర్ఖత్వం. ఈరోజు చాలాసార్లు చాలామంది చేసే పని ఇదే. మామూలు జీవితంలో కానీ ఈరోజు క్రెడిట్ కార్డ్ జమానాలో మన దగ్గర లేనిది నెక్స్ట్ నెల ఏదో వస్తుందని ఈరోజే ఖర్చు పెడతాం. అలాగని దేవుని విషయాల్లో కూడా నీ దగ్గర లేనిది నువ్వు ఇవ్వడము అనేది, అది కూడా ఏంటి, సంపూర్ణమైన మంచి మనసుతో కాక ఏదో ఇస్తే అని, ఏదో పైకి పేరు సంపాదించుకోవాలని ఇస్తే ఆఖరికి అది దేవుడు అంగీకరించడు, నువ్వు ఆర్థికమైన కష్టాల్లో పడతావు. కాబట్టి అకార్డింగ్ టు ద మీన్స్, అకార్డింగ్ టు వాట్ యూ హ్యావ్, అకార్డింగ్ టు నాట్ వాట్ యూ డు నాట్ హ్యావ్. ఓకే. అవర్ డిజైర్ ఈజ్ నాట్ అదర్స్ మైట్ బి రిలీవ్డ్ వెల్ యూ ఆర్ హార్డ్ ప్రెస్డ్ బట్ దేర్ మైట్ బి ఈక్వాలిటీ. మీ మీద నేను పడుతున్నాను అనుకోబాకండి. అంటే వాళ్ళు ఇవ్వకుండా మీ మీద ఎక్కువ షేర్ వేస్తున్నాను అనుకోకండి. మీరు మీ చేతనైనంత మీరు ఇవ్వండి, వారి చేతనైనంత వారు ఇస్తారు. అట్ ద ప్రెసెంట్ టైం యువర్ ప్లెంటీ విల్ సప్లై వాట్ దే నీడ్. ఈరోజు మీ దగ్గర ఇంటికి కావాల్సిన 100 రూపాయలు సరిపోతే మీ దగ్గర 200 ఉన్నాయి, ఆ 100లో నుంచి మీరు ఇవ్వండి. ఈరోజు వాళ్ళకి
రూపాయలు ఖర్చు వాళ్ళ ఇంటికి ఉంటే 50 రూపాయలే వస్తున్నాయి. కాబట్టి మీరు ఈరోజు విల్ బి సప్లైడ్ వాట్ సో దట్ ఇన్ టర్న్ దేర్ ప్లెంటీ విల్ సప్లై వాట్ యూ నీడ్. ఒకానొక సమయం వస్తుంది, మన బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. ఈరోజు మీ పరిస్థితి, వాళ్ళ పరిస్థితి హీనంగా ఉన్నది, మీ పరిస్థితి ఘనంగా ఉన్నది. కాబట్టి మీరు వాళ్ళకి ఇవ్వండి. ఒకానొక దినం వస్తుంది, మీకు కూడా అవసరం వచ్చే పరిస్థితి వస్తుంది. అప్పుడు దేవుడు మీకు ఇంకొకరి ద్వారా మీకు ఇప్పిస్తాడు. దెన్ దేర్ విల్ బి ఈక్వాలిటీ యాజ్ ఇట్ ఈస్ రిటర్న్, హీ హూ గ్యాదర్డ్ మచ్ డిడ్ నాట్ హ్యావ్ టూ మచ్ అండ్ హీ హూ గ్యాదర్డ్ లిటిల్ డిడ్ నాట్ హ్యావ్ టూ లిటిల్. సో యేసు ప్రభువుని మోడల్గా చూపించాడు. రెండవది, ఓల్డ్ టెస్టిమెంట్లో మన్నా కురిసినప్పుడు, మన్నా పంపించినప్పుడు ఏ కుటుంబానికి కావాల్సినంత ఆ కుటుంబానికి తీసుకోమని చెప్పాడు. ఒక కుటుంబంలో 10 మంది ఉంటే 10 కేజీలు కావాలి అంటే ఆ రోజు 10 కేజీలు తీసుకోమన్నాడు. 20 కేజీలు తీసుకుంటే ఏమవుతుంది, పక్క రోజుకి దానికి తెల్ల పురుగులు పట్టేసేది, మ్యాగాట్స్. కాబట్టి ఆశపడి ఎక్కువ తీసుకున్నప్పుడు అది పనికి రాకుండా పోయింది. అలాగే ఈరోజు మీ దగ్గర ఉన్న ఎక్కువతో ఏదో సెక్యూరిటీ కొరకు ఆశకు పెట్టుకున్నది మీకు అది మంచి జరగదు. కాబట్టి ఆనాడు సమకూర్చిన దేవుడు మన్నా విషయంలో అలాగనే ఈ దినం కూడా మీకు సమకూరుస్తాడు. కాబట్టి ఈ యొక్క ఆయన వాగ్దానం, ఆయన చేసిన గొప్ప మిరకల్ వెనక ఉన్నది, ఆయన ఇచ్చిన వాగ్దానం మీకు గుర్తున్నది. ఆ మిరకల్ అద్భుతాన్ని గుర్తు చేసుకోండి, ఆ వాగ్దానాన్ని గుర్తు చేసుకోండి, విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. 16th verse, I thank God who put into the heart of Titus the same concern I have for you. తీతును ప్రశంసిస్తూ ఉన్నాడు. నేను ఎలాగనైతే ఆ యూదయ సంఘాలకి చేయాలనుకుంటున్నాడో అలాగనే తీతులో కూడా అదే హృదయము కలిగి ఉన్నాడు. ఫర్ టైటస్ నాట్ ఓన్లీ వెల్కమ్డ్ అవర్ అపీల్ బట్ ఈస్ కమింగ్ టు యూ విత్ మచ్ ఎంతూజియాజం అండ్ ఆన్ హిజ్ ఓన్ ఇనిషియేటివ్. నీ దగ్గరికి ఎప్పుడెప్పుడు వద్దామా, ఎప్పుడెప్పుడు వాళ్ళని కలుద్దామా, ఎప్పుడెప్పుడు వాళ్ళ ప్రేమను పొందుకుందామా, వాళ్ళు ఎంత ఇస్తారో దేవుని యందు చూద్దామా అని ఆయన ఉత్సాహం చూపుతున్నాడు. And we are sending along with him the brother who is praised by all the churches for his service to the gospel. ఈ మాటను బట్టి స్కాలర్స్ ఏమంటారంటే తను లూక్ అయి ఉండవచ్చు అని. ఎందుకంటే లూక్ తాను రాసిన గాస్పెల్ని బట్టి ఫేమస్ అయ్యాడు. కాబట్టి అండ్ వీఆర్ సెండింగ్ అలాంగ్ విత్ హిమ్ ద బ్రదర్ అంటే ఒక్కడనే పంపించకుండా ఎప్పుడు కూడా ఒకరి సాక్ష్యాన్ని, ఒకరు చేసే పనికి పక్కన ఇంకొకరు ఉన్నప్పుడు దానికి వ్యాలిడిటీ ఉంటుంది, దానికి స్ట్రెంగ్త్ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తున్నాడు, తీతు మంచివాడు అన్నీ తెలుసు, కానీ తీతును ఒంటరిగా పంపించట్లా, తీతుతో పాటు ఇంకొక అతన్ని పంపిస్తున్నాను డబ్బుల్ కలెక్షన్ విషయంలో. ఎందుకని ఎప్పుడు కూడా మనం ఏదైనా చేస్తే ఒక సబ్ కమిటీ ఒక్కరూ చేస్తే, మనం ఏదైనా డబ్బుల విషయాల్లో ఒక్కరమే చేస్తే మనము దానిలో నుంచి బాధ్యత వహించవలసి వస్తుంది, అభాండాలు కూడా భరించవలసి వస్తుంది కదా. ఈవెన్ భార్యాభర్తల డబ్బుల విషయాల్లో కూడా మనం ఎప్పుడైతే భార్యకు కానీ భర్తకు కానీ చెప్పి చేస్తామో దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. చెప్పకుండా మనం చేసినప్పుడు ఆ తర్వాత మనం దాంట్లో ఇరుక్కున్నప్పుడు వాళ్ళు కూడా ఏమంటారు, ఆ రోజు నాకు చెప్పు ఉండాల్సింది కదా. ఆ తర్వాత నేను ఒక్కడనే పోయాను, నేను ఒకరికి 500 ఇచ్చాను, కానీ నేను ఇచ్చాను అన్నదానికి ప్రూఫ్ ఏమున్నది. అదే ఒక 2-3 పక్కన కనుక ఉంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఇంకొకరు ఉన్నారు కనుక జాగ్రత్తను వహిస్తారు ఈ తీసుకునే వ్యక్తి కూడా. ఇంకోటి అతని మీద అభాండం రాకుండా. కాబట్టి వాళ్ళు టీమ్గా వర్క్ చేస్తున్నారు, కమిటీగా వర్క్ చేస్తూ ఉన్నారు. And we are sending along with him the brother who is praised by all the churches for his service to the gospel. Luke గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నాం. What is more, he was chosen by the churches to accompany us as we carry the offering, which we administer in order to honor the Lord himself and to show our eagerness to help. ఈ లూక్ అనే అతన్ని అంటే రకరకాల సంఘాల రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. అంటే పౌలు ఈ యొక్క కానుకల సేకరణ సమయంలో ఒక్కడే చేయట్లేదు. తనకు అనుగు శిష్యులను ఎవరినో ఒక్కరిని పంపించి తిరిగి తన మీదకి అభాండం వచ్చే పరిస్థితి తెచ్చుకోవట్లేదు. పైపెచ్చు చర్చిలు కూడా ఈ ట్రాన్స్పరెన్సీ కొరకు, ఈ రెస్పాన్సిబిలిటీ ఓనప్ చేసేదానికి, అకౌంటబిలిటీ కొరకు ప్రతి చర్చి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ను పంపిస్తూ ఉన్నారు. విచ్ వి అడ్మినిస్టర్ ఇన్ ఆర్డర్ టు ఆనర్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ అండ్ షో అవర్ ఈగర్నెస్. ఎందుకు చేస్తున్నాం మీ పని? ఏదో డబ్బులు సేకరించి మా పేరు డబ్బా వేసుకోవడానికి కాదు, దేవుణ్ణి గణపరచడానికి వరకు, తర్వాత యూదయ సంఘాలకు ఇవ్వాలనేటువంటి ఆదుర్దమాలో ఉన్నది. We want to 20th verse, we want to avoid any criticism of the way we administer this liberal gift. మా మీద ఎటువంటి మరలా అభాండాలు పడకుండా ఉండడానికి మేము చూసుకుంటున్నాం, ఈ జాగ్రత్తలని మేము వహిస్తున్నాం. For we are taking pains to do what is right, not only in the eyes of the Lord but also in the eyes of the men. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చూసుకుంటాడు, దేవుడికి తెలిసి నేనేం చేస్తున్నానో కన్నా కూడా సమయలు దేవుని దృష్టిలోనూ
మానవుల దృష్టిలోనూ ఎదిగాడు. యేసు ప్రభు దేవుని దృష్టిలోనూ మానవులు. కాబట్టి మనకు దేవుని కృపలోనూ ఎదగాల మనిషి. అలాగనే దేవుని ముందర నువ్వు పారదర్శకంగా ఉన్నావని నీ హృదయానికి తెలుసు, దేవునికి తెలుసు, నీకు తెలుసు డబ్బుల విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉన్నావని. బట్ అట్ ద సేమ్ టైం ప్రజలు నేనేదో ఒకటి అనే అవకాశం ఉన్నది కదా. కాబట్టి ఈ యొక్క ట్రాన్స్పరెన్సీ ఉండాలా, అకౌంటబిలిటీ ఉండాలా, తర్వాత దేవునికి లెక్క చెప్పుకుంటాను, దేవుడికి తెలుసు అనే మాటలు ఇస్తుంది. ఈరోజు కనుక గమనించామంటే ఎన్నో ఇండిపెండెంట్ చర్చెస్ బాగా వర్ధిల్లిన తరువాత వచ్చే ప్రాబ్లం ఏంటి? ఒక్కరు మేనేజ్ చేస్తున్నారు ఫైనాన్సెస్. ఆయన దేనికి ఇస్తున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, అకౌంటింగ్ లేకుండా కదా. కాబట్టి ఈనాడు కూడా మనం ఒక ప్రిన్సిపల్ నేర్చుకోవాలి. అదేదో కమిటీలు ఉండాలని, పాస్టర్ కమిటీలు, ఎగ్జిక్యూటివ్ కమిటీ అని కాదు. బట్ ఆల్వేస్ వన్ పర్సన్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ పర్సన్కి తనకు దేవునికి సంబంధించినంత తను రైట్ చేస్తున్నానని తను అనుకోవచ్చు, కానీ మనుష్యులు దాన్ని మళ్ళీ ప్రశ్నించవచ్చు. కాబట్టి ఎప్పుడైనా కూడా మనము దేవుడు మనం తప్పు చేయడం లేదని దేవునికి తెలియడం ఒకటి, అట్ ద సేమ్ టైం మనుషులకు కూడా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఆ విశ్వాసం కలగాలి, ఇతను నీతిమంతుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకనే కదా మనం ఏదైనా డబ్బులు ఇచ్చిన ట్రాన్సాక్షన్స్లో పెద్దలోని ఇంకోటి కూర్చోబెడతాం పెద్దరికంగా. ఎందుకని? సో దట్ యు ఆర్ బీయింగ్ ట్రాన్స్పరెంట్, సో దట్ యు ఆర్ బీయింగ్ అకౌంటబుల్. నాకు తెలుసు, అతనికి తెలుసు. ఎన్నోసార్లు మనం డబ్బుల విషయాల్లో కూడా ఇరుక్కునేదట. అతనికి ఒంటరిగా ఇస్తావు, భార్యకి చెప్పవు, పక్కన వాళ్ళకి చెప్పవు. ఆ తర్వాత వాడు ఇస్తానని నీకు మంచి మాటలు చెప్తాడు, ఆ తర్వాత వాడు ఎగ్గొడతాడు, నువ్వు ఎవరికి చెప్పుకోలేవు. ఆ తర్వాత వడ్డీకి ఇస్తారు చాలామంది. వడ్డీకి ఇచ్చినప్పుడు వాడు ఏమంటాడు? వీడేమో 2 రూపాయలు వడ్డీ, 3 రూపాయలు వడ్డీ తీసుకుంటాడు. వాడు కొన్ని రోజులు కడతాడు, 2 నెలలు 3 నెలలు కడతాడు. ఆ తర్వాత ఏమంటాడు? కట్టలేకపోతే, తీసుకున్నావు కదా బాగానే వడ్డీలు, నా దగ్గర ఇప్పుడు లేదు, ఉన్నప్పుడు ఇస్తాను పో అంటాడు. మనమేం ఆశిస్తాము? డబ్బులు తీసుకున్నాడు, వాడు ఇవ్వాలా, వడ్డీకి ఒప్పుకున్నాడు, వడ్డీ ఇస్తున్నాడు. కానీ వాడు ఎట్లా ఆలోచిస్తాడు? ఇచ్చిందేమో 10,000, ఆల్రెడీ వడ్డీలు 3,000 తీసుకున్నాడు అన్యాయంగా అని వాడు ఏం చేస్తాడు? అసలు ఎగ్గొడతాడు కదా. కాబట్టి మనం ఏదైతే ఒంటరిగా చేస్తామో దాంతో చాలా సమస్యలు ఉన్నాయి. ఇది మనం అందరము ఎదుర్కొన్నాం. మీరందరూ కూడా వయసులో ఉన్నవారు, అందరము కూడా మనం ఎదుర్కొంటాం. మనం మంచి ఉద్దేశంతో చేసేవి పక్కన వాళ్ళకి చెప్పకుండా, భార్యకు భర్తకు చెప్పకుండా, సంఘానికి చెప్పకుండా చేసేవి తిరిగి మనకు వెనక్కి మన నెత్తికి వచ్చేటువంటి సమస్య చాలాసార్లు మనము చూస్తాం. కాబట్టి ట్రాన్స్పరెన్సీ గురించి, అకౌంటబిలిటీ గురించి నేర్పిస్తున్నాడు. ఇది మన జీవితాల్లో కూడా అలవర్చుకోవాలి. For we are taking, 21st verse, for we are taking pains to do what is right, not only in the eyes of the Lord, but also in the eyes of men. In addition, we are sending with them our brother, who has often proved to us in many ways that he is zealous, and now even more so because of his great confidence in you. తీతు గురించి మాట్లాడుతున్నాడు, ఒకతను గాస్పెల్ గురించి ఫేమస్ అంటున్నాడు, ఇంకో వ్యక్తి గురించి చెప్తున్నాడు. బహుశా లూక్ గురించి, అంటే ఇద్దరు ఒకటేనో, లూక్ ఒకరో, అంటే ఒక టీం వెళ్తున్నారు, అది ముఖ్యం అక్కడ. As for Titus, he is my partner and fellow worker among you. As for our brothers, they are representatives of the churches, an honor to Christ. తీతు నా మనిషి అంటే నేను అతన్ని నమ్ముతున్నాను, మిగతా వారు వాళ్ళ చర్చిని నమ్మిన వారిని వారు పంపిస్తున్నారు. కాబట్టి మేమందరం ఒక టీమ్గా వర్క్ చేస్తున్నాం. Therefore show these men the proof of your love. వారు వచ్చినప్పుడు మీరు ఏం చూపించాలా? నేను ప్రేమిస్తున్నాను కాదు, నువ్వు ప్రేమిస్తున్నాను అని చెప్పిన వాడివి ఇచ్చుటలో చూపించాలా. ఏమంటాడు యాకోబు పత్రికలో? ఎవరైనా ఆకలితో వచ్చారు నీ దగ్గరికి, నువ్వు వాడికి పెద్ద ప్రార్థన చేసి దేవుడు నీ అవసరతలు తీర్చునుగాక, దేవుడు అది చేస్తాడు ఇది చేస్తాడు, పో నేను ప్రార్థన చేశాను నువ్వు హ్యాపీగా పో అంటే వాడి కడుపులో ఆకలి చల్లారిందా? సో ఏం నేర్పిస్తున్నాడు? నీకు ఇవ్వగలిగింది ఇచ్చి ప్రార్థన చేయాలి. వాడు నీ దగ్గరికి ఒక అవసరత తీసుకొని వచ్చాడు, నువ్వు ఎంతో కొంత చేసి ప్రార్థన చేయాలి కదా. Therefore show these men the proof of your love. నేను ప్రేమిస్తున్నాను అంటే లాభం లేదు. ఆ ప్రేమ అనేది కార్యరూపంలో బయలుపరచబడాలా. నీ హృదయము పరీక్షింపబడేది ఇచ్చుట అనే దాని ద్వారా దేవుడు చాలాసార్లు పరీక్షిస్తాడు. అండ్ ద రీజన్ ఫర్ అవర్ ప్రైడ్ ఇన్ యూ సో దట్ ద చర్చెస్ కెన్ సీ ఇట్. మేము మీ యందు గర్విస్తున్నాము, అదే రీతిగా సంఘాలు కూడా మేము మీ యందు గర్విస్తున్నది సరైనది అని కనిపించేటట్టుగా మీ ప్రవర్తన. 9th chapter. There is no need for me to write to you about this service to the saints, for I know ఇది సర్వీస్ అంటున్నాడు. చూడండి, ఈ చేసేదాన్ని గివింగ్,
రిసీవింగ్ అనేదాన్ని పరిచర్య, సర్వీస్. For I know your eagerness to help, and I have been boasting about it to the Macedonians, telling them that since last year you in Achaia were ready to give, and your enthusiasm has stirred most of them to action. అయ్యా, ఫస్ట్ మీరే ఇస్తానన్నారు కాబట్టి నేను మిగతా అందరి దగ్గర కూడా మిమ్మల్ని పొగుడుతున్నాను. చూడండి, కొరింథుని చూసి నేర్చుకోండి, కొరింథు సంఘాన్ని చూసి నేర్చుకోండి. అకయాలో ఉన్న సంఘాలకు మాదిరిగా ఉన్నాడు. మీరు కూడా వాళ్ళలాగా ఉండాలని నేను అందరి దగ్గర మీ గురించి ఎత్తి పడుతున్నాను. But I am sending the brothers in order that our boasting about you in this matter should not prove hollow, but that you may be ready as I said you would be. అయ్యా, ఈ లెటర్ ముందుగా ఎందుకు రాస్తున్నానంటే వాళ్ళందరూ వచ్చినప్పుడు మీరు తెల్లమొహం వేసి కూర్చున్నారనుకో, నేను మీ గురించి చెప్పిందంతా కూడా తుస్సుపోతుంది, నాకు అవమానం కలుగుతుంది. నాకు కాదు, మీరు కూడా. For if any Macedonians come with me and find you unprepared, we not to say anything about you, మేము ఎట్లాగూ తలలు వేలాడాల్సి వస్తుంది. వుడ్ బి అషేమ్డ్ ఆఫ్ హ్యావింగ్ బీన్ సో, మీరు కూడా సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఐ థాట్ ఇట్ నెసెసరీ టు అర్జ్ ద బ్రదర్స్ టు విజిట్ యూ ఇన్ అడ్వాన్స్ అండ్ ఫినిష్ ద అరేంజ్మెంట్స్ ఫర్ ద జనరస్ గిఫ్ట్ యూ హ్యాడ్ ప్రామిస్డ్. కాబట్టి ఇదంతా కలెక్షన్కి వచ్చేదానికన్నా ముందరనే అడ్వాన్స్గా మీకు లెటర్ రాస్తున్నాను. అడ్వాన్స్గా కొంతమంది వస్తారు, ఆ లోపలనే మీరు ప్రిపేర్ అయ్యండి, చేయండి. Then it will be ready as a generous gift, not as one grudgingly. ఎప్పుడు కూడా మనం ఇచ్చేది ధారాళముగా, ఉదారముగా ఉండాలి, ఆనందముతో ఇవ్వాలి, అంతేగాని భారముగా, బదనాయముగా ఇవ్వాలి. బదనాయం అంటే తెలుసు కదా, ఏం చేస్తాం, చస్తామా, యొక్క ఇస్తాం, ఏం చేస్తాం, తప్పదు కదా, అది బదనాయం, గ్రడ్జింగ్లీ. కాబట్టి మీరు ఇచ్చేది ఎప్పుడు కూడా అలా వద్దు. మీరు ఇచ్చింది ఆనందంగా ఇవ్వాలి, ఎంత మీకున్నదో అంతలో ఇవ్వాలి. లేని దాని గురించి మేము ఎవరు మాట్లాడట్లేదు, ఉన్న దానిలో ధారాళముగా, ఉదారముగా, ఆనందముగా ఇవ్వాలి. రిమెంబర్ దిస్. ఇప్పుడు వెనక్కి వచ్చేవేంటో చెప్తున్నాడు, ఆశీర్వాదాలు ఏంటి ఇచ్చారు, మీకేమొస్తుంది. రిమెంబర్ దిస్, హూఎవర్ సోస్ స్పేరింగ్లీ విల్ ఆల్సో రీప్ స్పేరింగ్లీ, అండ్ హూఎవర్ సోస్ జనరస్లీ విల్ ఆల్సో రీప్ జనరస్లీ. నువ్వు ఒక బస్తా వడ్లు వేసావు, 10 బస్తాలు వడ్లు వస్తాయి. అంటే నాకు వ్యవసాయం తెలియదు, చెప్తున్నాను. నువ్వు ఒక బస్తా వేస్తే 10 వస్తే, నువ్వు 10 బస్తాలు వేస్తే 100 వస్తుంది. కాబట్టి నీకు వెనక్కి తిరిగి ఎంత రావాలనుకుంటున్నావో, ఇది ఇన్వెస్ట్మెంట్ అని గుర్తుపెట్టుకో. దేవుని యందు నువ్వు విత్తుతున్నావు, దాని ఫలము నువ్వు డెఫినెట్గా కోసుకుంటావు. నువ్వు విత్తే దాంట్లో కనుక కొరచగా ఉంటే, కోసుకునే దాంట్లో కూడా కొరచగా ఉంటావు. ఈచ్ మ్యాన్ షుడ్ గివ్, 7th verse, ఈచ్ మ్యాన్ షుడ్ గివ్ వాట్ హి హస్ డిసైడెడ్ ఇన్ హిస్ హార్ట్ టు గివ్, నాట్ రిలక్టెంట్లీ ఆర్ కంపల్షన్, ఫర్ గాడ్ లవ్స్ ఎ చీర్ఫుల్ గివర్. ఇవ్వాలనుకున్నది నీ మనసులో ఫిక్స్ అయిపో, ఆ తర్వాత ఆనందంగా ఇవ్వు. అంతేగాని ఇంకో నేను ప్రోద్బలం చేసి నీ మీద నెత్తి మీద కూర్చొని నిన్ను ఇప్పించినట్టుగా ఆ తర్వాత ఎందుకు ఇచ్చానరా భగవంతుడా, ఎందుకు వీడు నాకు పరిచయం అయ్యాడరా అనేటువంటి పరిస్థితికి తెచ్చుకోవద్దు. ఫర్ గాడ్ లవ్స్ ఏ చీర్ఫుల్ గివర్. ఈరోజుకి కూడా మన టైత్ కవర్స్ మీద ఇది వేస్తారు కదండి, ఫర్ గాడ్ లవ్స్ ఏ చీర్ఫుల్ గివర్. ఆనందంగా ఇవ్వాలి, ముందరనే ఆలోచించుకోవాలి నేను ఎంత ఇవ్వాలా అని. అంతేగాని అక్కడికక్కడ వచ్చి, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎమోషనల్ గివింగ్ ఈజ్ నాట్ గుడ్. వి షుడ్ గివ్ ప్రిన్సిపల్లీ. కొంతమంది ఏం చేస్తారండి, పాస్టర్లు కొంతమంది ఎమోషన్గా ప్రీచ్ చేస్తారు, ఎమోషన్స్ రౌజ్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు దండ తీసేసేస్తారు, ఆవేశంలో దండ తీసేసేస్తారు, ఆవేశంలో ఉంగరం తీసేసేస్తారు. ఆ నష దిగిపోద్ది, ఇంటికి పోగానే ఆయన కుట్టిన పంపంతా దిగిపోద్ది. నేను మెడదడుకొని అబ్బా నా చేరి పోయిందని బాధపడతారు, ఉంగరం పోయిందని బాధపడతారు. దానివల్ల ప్రయోజనం ఏముంది? అది పాస్టర్లు చేయకూడదు నా అభిప్రాయం, అది విశ్వాసులు కూడా అటువంటిది అలాగనే ఇవ్వకూడదు. అందుకని ఎప్పుడు కూడా ప్రిన్సిపల్డ్ గివింగ్ ఉండాలి. ప్రిన్సిపల్డ్ గివింగ్ అంటే ఏంటి, నేను రేపు 20వ తేదీ ఇస్తున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, నేను 20వ తేదీ లోపల నా మనసులో నేను ఫిక్స్ అయిపోవాలి. నా మనసులో అన్ని ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ ఆలోచించుకోవాలి, ఇఫ్స్ అండ్ బట్స్ అన్నీ ఆలోచించుకోవాలి. నేను సెటిల్డ్ ఒపీనియన్కి రావాలి, అప్పుడు నేను తీసుకెళ్ళి ఇస్తాను. ఇచ్చినప్పుడు నాకు సెకండ్ థాట్స్ ఉండవు, ఇంకా రిగ్రెట్స్ ఉండవు. లేకపోతే ఏమవుతుంది, నేను అసలు ఏం ఇయ్యాలనో లేదో తెలియదు, వెళ్ళి చర్చిలో కూర్చున్నాను, ఆయన ఏదో మాట్లాడాడు, ఇస్తే ఆశీర్వాదం పడతారు, ఇంత ఇస్తే అంత వస్తుంది, దేవుని కొరకు ఇది చేయాలా చేయాలా, ఫలానా అతను చేశాడు, ఫలానా అతనికి అంత వచ్చింది, అతను చేశాడు ఇతనికి వచ్చిందంటే వీళ్ళు ఏమని చేస్తారు, ఒక ఫ్రెండ్స్కి గురి చేస్తారు, ఆవేశానికి గురి చేస్తారు. చేసినప్పుడు మెడలో ఉన్న దండో, జోబులో ఉన్న పర్సో, ఉంగరమో తీసేస్తారు. ఇంటికి పోగానే
ఇక్కడ మైకం అంతా ఇంటికి పొంగని దిగిపోద్ది. దిగిపోయిన తర్వాత ఏం చేస్తాడు? బాధపడతాడు. అది దేవునికి ఆనందం ఇస్తుందా? అలాగని పాస్టర్లు చేయొచ్చా? చేయకూడదు. అలా విశ్వాసాలు ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. ప్రిన్సిపల్స్ నేర్పించాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు పౌలు 8:9 ఎందుకు పెట్టి చదువుతున్నానంటే, పౌల్ ప్రిన్సిపల్స్ నేర్పిస్తున్నాడు. ప్రిన్సిపల్డ్గా ఇవ్వండి అయ్యా, ఎమోషనల్గా ఇవ్వకండి, ప్రిన్సిపల్డ్గా ఇవ్వండి. ఓకే, 8th verse. And God is able to make all grace abound to you, so that in all things, at all times, having all that you need, you will abound in every good work. అయ్యా, దేవుడు సమస్తం మీరు ఇచ్చిన దానికి 100 రెట్లు ఇచ్చేవాడు. సమస్త ఆయన కృప చూపిస్తాడు. ఏమాత్రం డోకా వద్దు మీకు. కానీ మీ మనసుల్లో మాత్రం ఫిక్స్ కాండి. ఫిక్స్ కాకుండా ఇస్తే ఏ ప్రయోజనము లేదు. యాజ్ ఇట్ ఈస్ రిటర్న్, హీ హాజ్ స్కాటర్డ్ అబ్రాడ్ హిస్ గిఫ్ట్స్ టు ద పూర్, హిస్ రైచియస్నెస్ ఎండ్యూర్స్ ఫర్. ఆయన విత్తాడు, దాని నుంచి వచ్చేటువంటి ఆ యొక్క నీతి అనేది కలకాలము. నౌ 10వ వచనం చూడండి, చాలా ఇంపార్టెంట్ వచనం. నౌ హీ హూ సప్లైస్ సీడ్ టు ద సోయర్ అండ్ బ్రెడ్ ఫర్ ఫుడ్ will also supply and increase your store of seed and will enlarge the harvest of your righteousness. ఏమంటున్నాడండి? సీడ్ మనీ అంటాం, మీకు తెలుసా? సీడ్ మనీ. ఒక వ్యవసాయకుడు ఎంత ఆకలి వచ్చినా, ఇంట్లో వాళ్ళకి ఎంత అన్నం లేకపోయినా, ఒక బస్తా నెక్స్ట్ సంవత్సరానికి విత్తడానికి ఉంచుతాడు. వాళ్ళ ఇంట్లో కరువు వచ్చినప్పుడు, వాళ్ళ ఇంట్లో ఆకలి కలిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దాని వైపున చూడండి. ఎందుకంటే దట్ సీడ్ మనీ, ఇట్ ఈస్ నాట్ ప్రిపేర్డ్ బ్రెడ్, బట్ ఇట్ ఈస్ ఫర్ ద ఫ్యూచర్. అంటే ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు ఇస్తే ఏమొస్తుంది నీకు వెనక్కి అంటున్నాడు? నీకు ఇంకా సీడ్ ఇస్తానంటున్నాడు. అంటే ఇంకా విత్తేదానికి ఇస్తానంటున్నాడు. మనం దాన్ని ఎట్లా ఆలోచిస్తాం? నేను ఇస్తే నేను ఖర్చు పెట్టుకోవడానికి నాకు చాలా ఎక్కువ వస్తుందని. కానీ పౌలు ఏం నేర్పిస్తా ఉన్నాడు? నువ్వు ఇస్తే నీకు వెనక్కి ఏమొస్తుందంటే సీడ్ పెరుగుతుంది, నీ సీడ్ పెరుగుతుంది అంటున్నాడు. అంటే నీ విత్తనాలు పెరుగుతాయి అంటున్నాడు. నౌ హీ హూ సప్లైస్ సీడ్ టు ద సోయర్ అండ్ బ్రెడ్ ఫర్ ఫుడ్. సీడ్ అనేది బ్రెడ్ రావడానికి, తర్వాత నీకు బ్రెడ్ అనేది తినడానికి. విల్ ఆల్సో సప్లై, ఈ రెండు చేసిన వాడు, నీకు విత్తనం ఇచ్చిన వాడు, విత్తనం పండి ఆహారముగా కన్వర్ట్ అయినది ఇచ్చేవాడు. విల్ ఆల్సో సప్లై అండ్ ఇంక్రీజ్ యువర్ స్టోర్ ఆఫ్ సీడ్. అంటే దేవుడు నీకు ఎందుకు డబ్బులు ఇస్తున్నాడు అంటున్నాడు ఆయన. అక్కడ ఏం రాయొచ్చు? హీ విల్ సప్లై ఫుడ్ అనొచ్చు, హీ విల్ సప్లై బ్రెడ్ అనొచ్చు. అర్థమవుతోందండి ఆనందరాజు గారు? అర్థమవుతోందా? అంటే మీరు ఒక్కరున్నారు, నాకు కనిపిస్తున్నారు, అందుకని ఆంటీ వివేకవత ఆంటీ ఎందుకు చెప్తున్నాడు? మీరిద్దరు ఉన్నారు వీడియోలో, మిగతా వాళ్ళు బయటకు వెళ్ళారు. ఓకే, I am taking down the notes, sir. అయ్యా, I am taking down the notes from the Bible. వెరీ గుడ్ సార్. సో ఏం చెప్తున్నాడు ఇక్కడ? మన ఆలోచన ఏంటి? నా దగ్గర 100 రూపాయలు ఉంది, నేను 100 రూపాయలు వేస్తే నాకు 1,00,000 రూపాయలు దేవుడు ఇస్తాడు, 1,00,000 రూపాయలతో నేను కారు కొనుక్కోవచ్చు టైప్ ఆలోచన. అపోస్తలుడైన పౌలు ఏం నేర్పిస్తున్నాడు? నువ్వు 100 రూపాయలు వేస్తే నీకు 1,00,000 రూపాయలు వస్తాయి వెనక్కి. ఆ 1,00,000 దేనికి ఇస్తున్నాడంటే దేవుడు నీ సుఖాల మీద భోగాల మీద ఖర్చు పెట్టడానికి కాదు, ఇంకా దేవునికి ఇవ్వడానికి. అంటే ఇంకా నువ్వు దేవుని యందు విత్తడానికి అంట. సో చాలా ఇంపార్టెంట్ అయిన వచనం. అందుకని యాకోబు అంటాడు, మీరు ఎందుకు మీ మధ్యన, యాకోబు 4వ అధ్యాయం అనుకుంటా, మీ మధ్యన ఎందుకు ఈ తగులు, ఎందుకు ఈ పోరాటాలు, ఎందుకు ఈ సంధ్య, ఎందుకు ఈ ఘర్షణలు? ఎందుకంటే మీరు కావాలనుకుంటారు, అవి పొందలేనప్పుడు మీరు కొట్టుకు చేస్తారు. ఆ తర్వాత దేవుడిని అడుగుతారు, ప్రార్థన చేయండి అంటాడు, ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో మీకు ఇవ్వడు దేవుడు. ఎందుకు ఇవ్వడు దేవుడు? మీరు మీ సౌఖ్యాల మీద ఖర్చు పెట్టుకోవాలని మీరు ప్రార్థిస్తారు కాబట్టి ఇవ్వడు అంటాడు కదా. చదువు ఒకసారి చూడండి, జేమ్స్ 4. James 4. What causes fights and quarrels among you? Don't they come from your desires that battle within you? You want something, but don't get it. You kill and covet, but you cannot have what you want. You quarrel and fight. You do not have, because you do not ask God. మీ దగ్గర ఎందుకు లేదు? దేవుడిని అడగట్లేదు, అడుగుతున్నారు. When you ask, you do not receive. ఈవెన్ ప్రార్థన చేసినప్పుడు కూడా ఒకసారి రావట్లేదు. ఎందుకు? Because you ask with wrong motives, that you may spend what you get on your pleasures, not on needs, not on needs and pleasures.
అందుకని దేవుడు. కాబట్టి దేవుడు మనకిచ్చేది డెఫినెట్గా మన అవసరతలు తీరుస్తాడు. ఈ భూలోకంలో ఉన్నంత వరకు మన కోరికలు ఉంటాయి. ఒక ఇల్లు కట్టుకోవాలని, కారు కొనుక్కోవాలి. నేను దాని గురించి కాదనట్లేదు. కానీ మనం ఇచ్చే దాంట్లో ఉద్దేశము ఎక్కువ దేవుడు మనకిస్తే మనం ఎక్కువ సుఖంగా భోగాలుగా ఉంటాము అనేటువంటి ప్రిన్సిపల్ కరెక్ట్ కాదు. మన ఓరియంటేషన్ టువర్డ్స్ గాడ్ ఉండాలి. ఏమి దేవునికి సేవ చేస్తున్నాం, ఏమి దేవునికి పరిచయం చేస్తున్నాం. నాకు ఈరోజు 10 లక్షలు చేతిలో పెడితే నేను దేవుని కొరకు దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తాను, ఈ ఆలోచన ఉండాలి. కానీ ఈరోజు నాకు 10 లక్షలు వస్తే నేనేం కొనుక్కుంటాను, నేనేం అనుభవిస్తాను, దానికి దేవుడు. కాబట్టి గివింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ నేర్పిస్తున్నాడు. డెఫినెట్లీ హీ విల్ సప్లై. నీకు బ్రెడ్కి ముందర కొరత చేయడు, ఆ తర్వాత కొరత చేయడు. బ్రెడ్ అంటే నీడ్స్, నీ నీడ్స్ కొరత చేయడు. కానీ నువ్వు నీడ్స్ పైన లగ్జరీస్ ఏదైతే ప్లెజర్స్ అనుకుంటున్నావో, అంటే వచ్చిన దాన్ని దేవుని మీద పెట్టడం కాకుండా నీ కొరకు నువ్వు పెట్టడం అనుకుంటున్నావో, అది కరెక్ట్ అయినా ఇది కాదు. జాగ్రత్తగా గ్రహించు. Now he who supplies seed to the sower and bread for food will also supply and increase your store of seed and will enlarge the harvest of your righteousness. హార్వెస్ట్ ఏమంటున్నాడు? నీతి. ఈరోజు మనం ఏమంటున్నాం? హార్వెస్ట్ అంటే ఇంకా ఇంకా డబ్బులు రావాలి, ఇంకా ఇంకా డబ్బులు రావాలి. ఆయన ఏమంటున్నాడు? నీ నీతి అనేటువంటి పంట పెరుగుతుంది. ఆయన కంప్లీట్ స్పిరిచువల్ యాంగిల్ తీసుకుంటున్నాడు. అంటే ఫైనాన్షియల్ యాంగిల్ని తీసుకొని ఆయన స్పిరిచువలైజ్ చేస్తున్నాడు. మనము స్పిరిచువల్గా ఇచ్చినట్టు ప్రవర్తించి దాన్ని ఫైనాన్షియలైజ్ చేసేటువంటి ప్రాబ్లం మనలో ఉంది. ఈ జాగ్రత్త వహించాలని ఆయన చెప్తున్నాడు. యూ విల్ బి మేడ్ రిచ్, 11th verse. యూ విల్ బి మేడ్ రిచ్ ఇన్ ఎవ్రీ వే సో దట్ యూ కెన్ బి జనరస్ ఆన్ ఎవ్రీ అకేషన్. మళ్ళా చూడండి, బాగా ధనవంతులు చేస్తాడు మిమ్మల్ని అంటున్నాడు. ఎందుకు ధనవంతులు చేస్తాడంట? ఇంకా ఇంకా ధారాళంగా ఉదారంగా ఇవ్వడానికి ధనవంతులు చేస్తాడు. మనం దాన్ని అనుభవించడానికి. అంటే మన ప్రైమ్ టార్గెట్ నా కొరకు, మన కొరకు కాదు, దేవుని కొరకు, దేవుని సేవ కొరకు. ఆ ప్రిన్సిపల్ నేర్పిస్తున్నాడు. యూ విల్ బి మేడ్ రిచ్ ఇన్ ఎవ్రీ అకేషన్, ఎవ్రీ వే సో దట్ యూ కెన్ బి జనరస్ ఆన్ ఎవ్రీ అకేషన్స్ అండ్ త్రూ అస్ యువర్ జనరాసిటీ విల్ రిజల్ట్ ఇన్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్. దిస్ సర్వీస్ దట్ యూ పెర్ఫార్మ్ ఈజ్ నాట్ ఓన్లీ సప్లయింగ్ ద నీడ్స్ ఆఫ్ గాడ్స్ పీపుల్. మీరు ఏదైతే ఈ యొక్క సర్వీస్లో పాల్గొంటున్నారో ఇదేదో వారి నీడ్స్ కొరకు ఇవ్వడం కాదు, బట్ ఈస్ ఆల్సో ఓవర్ఫ్లోయింగ్ ఇన్ మెనీ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ థ్యాంక్స్ టు గాడ్. నువ్వు ఇచ్చుట ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతి తెలియచేస్తున్నావు. బికాస్ ఆఫ్ ద సర్వీస్ బై విచ్ యూ అప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ మెన్ విల్ ప్రైజ్ గాడ్. ఏమేమి వస్తాయండి? మనుషులు, అబ్బా చూసారా వాళ్ళు ఎంత ఎవరో కష్టాల్లో ఉంటే చూసారా ఎంత లావున వాళ్ళు ఇచ్చారు అని, బా ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి బుద్ధి, మనలో రావట్లేదే, ఓహో దేవుడు వీళ్ళకి మనసు పెట్టాడు. కాబట్టి క్రైస్తవులు అన్యులు కూడా దేవుణ్ణి గుర్తిస్తారు ఈ కార్యం ద్వారా. బై విచ్ యు అప్రూవ్ మెన్ విల్ ప్రైజ్ గాడ్ ఫర్ ద ఒబీడియన్స్ దట్ అకంపెనీస్ యువర్ కన్ఫెషన్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. గాస్పెల్ని ఒప్పుకోవడం కాదు, దానికి ఒబే కావాలా. ఒబే కావడంలో ఒక ప్రిన్సిపల్ ఏంటి? గివింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద వే షోయింగ్ ద ఒబీడియన్స్ టు ద గాస్పెల్. యువర్ కన్ఫెషన్ అండ్ ఫర్ యువర్ జనరాసిటీ ఇన్ షేరింగ్ విత్ దెమ్ అండ్ ఎవ్రీ వన్ ఎల్స్ అండ్ ఇన్ దేర్ ప్రేయర్స్. ఇంకోటి ఏం జరుగుతుంది? నువ్వు ఎప్పుడైతే ఇస్తావో ఆ వ్యక్తి అనుదినము బయట వాళ్ళతో వీళ్ళతో నాకు ఇచ్చాడు ఇచ్చాడని చెప్పుకోవడం కాదు, అనుదినము బయట వాళ్ళతో చెప్పినా చెప్పకపోయినా అనుదినం మోకాళ్ళ మీద కూర్చొని, దేవా నువ్వు ఎంత గొప్పవాడివయ్యా, నాకు ఇచ్చావు, ఎవరి ద్వారా ఇచ్చాడు గుర్తు చేసుకొని, అయ్యా వాళ్ళని వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించు, వాళ్ళ అవసరతలు తీర్చని ప్రార్థిస్తాడు. అంటే మన కొరకు ప్రార్థించమని అడగకుండా మనం చేసిన క్రియ ద్వారా మన కొరకు ప్రార్థన చేసేవారు తయారవుతారు. అండ్ ఇన్ దేర్ ప్రేయర్స్ ఫర్ యూ their hearts will go out to you because of the surpassing grace God has given you. Thanks be to God for his indescribable gift. So giving అనే దాన్ని పెడస్టల్ మీద పెడుతున్నాడు. అండ్ గివింగ్ అనేది ఏ యాటిట్యూడ్తో ఇవ్వాలనో నేర్పిస్తున్నాడు. గివింగ్ అనే దాని ద్వారా ఏ బ్లెస్సింగ్స్ ఉన్నాయో నేర్పిస్తున్నాడు. సో కాంప్రహెన్సివ్గా గివింగ్ అనేది దేవుని యొక్క బిడ్డల్లో నుంచి సువార్తకు ఒబీడియన్స్ చూపడంలో అది ఒక వే. నేను నమ్ముకున్నాను అనడం కాదు, నమ్ముకున్నవాడు తాను విధేయతతో చేసేటువంటి దాని ద్వారా తను నమ్ముకున్నానని చూపిస్తాడు. సో క్రియలు మనలో మన రక్షణను బయలుపరిచేది నా ప్రొక్లమేషన్ కాదు. నేను రక్షింపబడ్డాను అని అందరి ముందర డబ్బా కొట్టడం కాదు. నేను రక్షింపబడ్డాను అన్నదానికి నా మారిన జీవితం పరివర్తన చూపించాలి. నేను రక్షింపబడ్డాను అనడానికి నా మారిన క్రియలు సాక్ష్యం ఇస్తాయి. సో నా సత్క్రియలు రక్షణను ధృవీకరిస్తాయి.
నా నోటి మాటతో ఐఎమ్ సేవ్డ్ అని చెప్పే దాని వలన ప్రయోజనము లేదు. నువ్వు ఐఎమ్ సేవ్డ్ అని చెప్పకనే నీ ప్రవర్తన ద్వారా హీ సేవ్డ్ అని బయట వాళ్ళు చెప్పగలరు అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఒక్క చిన్న చూసి ముందుకు వెళ్దాం. ఈ డబ్బుల విషయంలో ఆ, 12వ అధ్యాయం ఏంటండి? 12వ అధ్యాయం 14వ వచనం, అంటే ఇంటర్ రిలేటెడ్, మనీతో ఇంటర్ రిలేటెడ్. నౌ 12th chapter, 2 Corinthians 12th chapter, 14th verse. Now I am ready to visit you for the third time, and I will not be a burden to you. వీళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడం అనేది సేవకుడికి ఇవ్వడం అనేది వీళ్ళకి చాలా బదనాయం అనమాట. అందుకని ఏమంటున్నాడు, మిమ్మల్ని నేను నాట్ టు బర్డన్ యూ, బికాస్ వాట్ ఐ వాంట్ ఈజ్ నాట్ యువర్ పొసెషన్స్ బట్ యూ. నేను మీ దగ్గరికి రావడము మీరేదో నాకు ఇస్తారని, లబ్ధి పొందుతానని కాదు. నాకు కావాల్సింది మీరు, మీ హృదయాలు, మీరు దేవునికి శిష్యులుగా ఉండడం. ఆఫ్టర్ ఆల్, చిల్డ్రన్ షుడ్ నాట్ హ్యావ్ టు సేవ్ అప్ ఫర్ దేర్ పేరెంట్స్, బట్ పేరెంట్స్ ఫర్ దేర్ చిల్డ్రన్. ఎక్కడైనా చూసామండి, పిల్లలు ఏం చేస్తారు, తమ పిల్లలకి చేసుకునే దాంట్లో బిజీ అయిపోతారు, తమ తల్లిదండ్రుల్ని మర్చిపోతారు. అందుకని తల్లిదండ్రులు కూడా ఏం జాగ్రత్త పడాలి, పిల్లలకి చేస్తూనే తర్వాత తమ పిల్లలు చూసుకోకపోవచ్చు అని అర్థం చేసుకుని వాళ్ళకి వాళ్ళు జాగ్రత్త పడడం మంచిది. పిల్లలకి చేస్తూ కీడించి మేలించే పరిస్థితిలో పిల్లలు మనకు చేయకపోయినా మనం మన కాళ్ళ మీద మనం నిలబడేటట్టుగా సెక్యూర్ చేసుకోవాలి. ఈరోజు ఎన్నో కుటుంబాలు ఏం జరుగుతూ ఉంది, వాళ్ళు ఇంకా బ్రతికున్నప్పుడే పిల్లలకి ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత తీసుకున్నది మర్చిపోతారు పిల్లలు. ఆ తర్వాత పెట్టిన ప్రతి ముద్ద వీళ్ళేదో బదనాయంగా చేస్తున్నట్టుగా బాధపడతారు కదా. ఇది మానవ నైజం. కాబట్టి ఎక్కడ కూడా మనం పిల్లలు తల్లిదండ్రుల కొరకు సేవ్ చేయడం మనం చూడలేదు. చాలా తక్కువ మంది పిల్లలు తండ్రికి కానీ తల్లికి కానీ ఇన్సూరెన్స్ చేస్తారు. తల్లికో తండ్రికో పెన్షన్ ఉంటే వాళ్ళ డబ్బులతో చేపిస్తారేమో కానీ వీళ్ళ డబ్బులతో వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించడం అనేది తక్కువ. ఒకవేళ చేయించారనుకోండి సెక్యూరిటీ కొరకు చేయించుకుంటారే కానీ చాలా తక్కువ కదా. ఇది సహజం. అదే వాళ్ళ పిల్లలకైతే వీడు నన్ను ఉద్ధరిస్తాడు, వీడికి అది అని చెప్పి వాడిని కూతురుని ఒక రకంగా, కొడుకుని ఒక రకంగా, వాడు ఏదో చేస్తాడని ఆఖరికి జరిగేదేంటి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నోట్లో మట్టే. ఎందుకని, ప్రిన్సిపల్సే రాంగ్. పిల్లలకి మనకున్నది ఎలాగో వాళ్ళకి చెందుతుందని నేర్పించాలా. కానీ మీరు మీ కాళ్ళ మీద నిలబడాలని చెప్పి మనం బ్రతికున్నంత వరకు కూడా వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడుకునేలా చేయాలా, వాళ్ళు సంపాదించుకునేలా వాళ్ళకి అవకాశాలు కలిగించాలా, వాళ్ళు వీలున్నంత వరకు మన మీద ఆధారపడకుండా వాళ్ళు నిలబడేటట్టు చూడాలి. ఆ టైంలో వాళ్ళకి అది కర్కశంగా కనిపిస్తుంది. చూడు, డాడీ దగ్గర డబ్బులుంది, మమ్మీ దగ్గర డబ్బులుంది, అయినా నాకు ఇవ్వట్లేదు. కానీ ప్రిన్సిపల్ నేర్పిస్తున్నాను. ఎందుకని, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి నేర్చుకుంటారు, పిల్లలకి అదే నేర్పిస్తారు. చాలామంది ఏం చేస్తారు, వీళ్ళ దగ్గర ఉంది కదా అని చెప్పి నీ దగ్గర లేకపోతే ఏముందిరా, నా దగ్గర ఉంది కదా అని ఇస్తారు. వాడు ఏం నేర్చుకుంటాడు? ఎంతోమంది తల్లిదండ్రులు పెన్షన్ల మీద బతికే వాళ్ళు ఉన్నారు కదా, ఎంతోమంది. ఇదంతా ఎక్కడి నుంచి వస్తూ ఉంది? మనమే మన పిల్లలను అప్రయోజకులుగా చేస్తున్నాం చాలాసార్లు కదా. పిల్లలు తల్లిదండ్రుల కొరకు డబ్బులు దాచిపెట్టరు, ఎప్పుడు తల్లిదండ్రులే పిల్లల కొరకు దాచిపెడతారు. కాబట్టి ఏమంటున్నా అంటే, నేను ఆత్మీయ తండ్రిగా, అయ్యా మీ డబ్బులు నాకు వద్దు తండ్రి, మీరు కావాలి నాకు. ఓకే, సో ఐ విల్ 15th verse. So I will very gladly spend for you everything I have and expend myself as well. కాబట్టి పిల్లల కొరకు నేను ఏమైనా చేయడానికి సిద్ధం, నా ప్రాణాలు సైతం ఇస్తాను. ఇఫ్ ఐ లవ్ యూ మోర్ విల్ యూ లవ్ మీ లెస్? ఆయన బాధ, ఆవేదన చూడండి ఎక్కడికి వస్తూ ఉంది. ఇదంతా కూడా ఆయన్ని వారు గుర్తించట్లే, ఆయన్ని వారు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వట్లే, ఆయన్ని వారు తండ్రిగా ప్రేమించవలసిన ఆయన ప్రేమించకుండా వేరే ఎవరినో తీసుకొచ్చి వాళ్ళే మాకు తండ్రుల్లాగా ఉన్నారు, వాళ్ళే మాకు బాగా మాట్లాడుతున్నారు, వాళ్ళే మాకు బాగా ఉన్నారు. ఇఫ్ ఐ లవ్ యూ మోర్ విల్ యూ లవ్ మీ లెస్? బీ దట్ యాజ్ ఇట్ మే, ఐ హ్యావ్ నాట్ బీన్ ఎ బర్డన్ టు యూ. ఓకేనయ్యా, అలాగనే ఉంచు, నేనేం మిమ్మల్ని ప్రేమిస్తాను, మీరు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం మీకు భారముగా ఉండను. ఎట్, గమనించండి, అంటే మీకు ఈ పాయింట్ మీకు చాలామందికి తెలియదు కనుక దీని ఒకసారి చెప్పు. ఎట్ క్రాఫ్టీ ఫెలో దట్ ఐ యామ్, ఐ కాట్ యూ బై ట్రికరీ. అతను ఏమంటున్నారంటే పౌల్ని,
ఓ పౌలు గురించి మీకు తెలియదయా, పైకి ఏమి తీసుకున్నట్టు కనిపిస్తాడు, ఆ తర్వాత ఏంటంటే వెనక నుంచి వేరే చేసి డబ్బులు రాబడతాడు అనే అభాండమైన మీద ఉంది. సో వాళ్ళు ఏమంటున్నారు, పౌలు గురించి మీకు తెలియదు, బట్ చాలా క్రాఫ్టీ ఫెలో. సో ఈయనేమంటున్నాడు, మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు, తను క్రాఫ్టీ ఫెలో, ట్రిక్కరీ ప్రకారంగా మనం అని ఏమంటున్నారు. డిడ్ ఐ ఎక్స్ప్లాయిట్ యూ త్రూ ఎనీ ఆఫ్ ద మెన్ ఐ సెంట్ యూ? ఓకేనా, నేను తీసుకోలేదు. నేను ఎవరి ద్వారా బ్యాక్ హ్యాండెడ్ వేలో, బ్యాక్ డోర్ వేస్లో ఎప్పుడైనా తీసుకున్నానా? నేను పంపించిన తీతు కానీ తిమోతి కానీ ఎప్పుడైనా మీ నుంచి పైసా ఆశించారా? కానీ ఆయన మీద చేస్తున్న అభాండము, జరుగుతున్న పబ్లిసిటీ ఏంటంటే, అయ్యా పౌలు ఊరికనే పెద్ద పోజు కొడతాడు, ఏమి తీసుకొని కానీ రకరకాలుగా ఆయన మన దగ్గర ఉన్నది కొట్టేస్తుంటాడు అని అంటున్నారు అనమాట. సో ఆ మాటల్ని వాళ్ళకి చురకలాగా తగిలిస్తే ఏమంటున్నా అంటే ప్రూఫ్ చూపిస్తున్నాడు. డిడ్ ఐ ఎక్స్ప్లాయిట్ యూ త్రూ ఎనీ ఆఫ్ ద మెన్ ఐ సెంట్ యూ? నేను నా శిష్యులు ఎంతోమంది మీ దగ్గరికి వచ్చారు, ఎవడైనా కూడా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో పౌలు అంత అవసరతలో ఉన్నాడని కానీ పౌలుకి ఇవ్వాలని కానీ ఏదైనా చెప్పి మీ దగ్గర తీసుకున్నారా? I urged Titus to go to you, and I sent our brother with him. Titus did not exploit you, did he? తీతు నిన్ను ఎప్పుడు ఎక్స్ప్లాయిట్ చేశాడా మిమ్మల్ని? Did we not act in the same spirit and follow the same course? ఎప్పుడు కూడా మేము మీరు కావాలనుకున్నాము, మిమ్మల్ని ప్రేమించాము కానీ మీ డబ్బుల్ని కాదు. కానీ మీ బుద్ధులు అలాగున్నాయి కనుక, మీ మనసులు అలాగున్నాయి కనుక మీరు అలా నన్ను వెనక అంటున్నారు. కానీ దానికి ప్రూఫ్ ఎక్కడిది? నేను మీ దగ్గర ఎప్పుడు తీసుకోలే. అందుకని ఈ వాక్యం అంటాడు, మీతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వేరే చర్చిని దోచి మీకు చేశాను సేవ అంటాడు. ఎందుకంటే నేను సేవ చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు ఈయన టెంట్ మేకింగ్లో చేస్తున్నాడు, అది సరిపోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ టైం కన్జ్యూమింగ్ అవుతుంది, వేరే చర్చిల నుంచి పంపించేవాడు. కానీ కొరింథు చర్చి నుంచి మాత్రం ఆయన తీసుకునేవాడు కాదు, చస్తే తీసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ బుద్ధులు తెలుసు, వాళ్ళ మనసు తెలుసు. 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు అంత పబ్లిసిటీ ఉంటుందని తెలుసు. వాళ్ళ హృదయాలు సరిగ్గా లేవు. అందుకని బాధలో ఎక్స్ప్రెస్ చేస్తాడు, మిగతా సంఘాలను దోచి నేను మీకు చేశానయ్యా సేవ, కృతజ్ఞత లేని వారులారా కదా. ఓకే, 8th 9th చాప్టర్స్ చూసాము. 10th చాప్టర్, ఈయన ఇంకొక మాట అభాండం ఏమేస్తున్నారంటే, అయ్యా పౌలు ఉన్నాడే, మాటలు కోటలు దాటిపోతాయ్యా. దూరంగా ఉన్నప్పుడు లెటర్లో ఉదరగొట్టేస్తాడు, దగ్గరకు వచ్చినప్పుడేమో నంగిగా ఉంటాడు ఏమి అని. మనం ముందరున్నప్పుడేమో పిల్లిలాగా ఉంటాడు, దూరం పోగానే పులిలాగా గర్జిస్తూ లెటర్లు రాస్తాడు. సో బై ద మీక్నెస్ అండ్ జెంటిల్నెస్ ఆఫ్ క్రైస్ట్ ఐ అపీల్ టు యూ. అయ్యా ఈ మంచితనము, నా మంచితనం మీకు చేతకంతనంగా కనపడతా ఉంది. ఈ మంచితనం ఎక్కడి నుంచి వచ్చిందంటే, బై ద మీక్నెస్ అండ్ జెంటిల్నెస్ ఆఫ్ క్రైస్ట్ ఐ అపీల్ టు యూ, ఐ పాల్ హూ యామ్ టిమిడ్. అందరు ఏమంటున్నారు, అతను పిరికోడయ్యా, అతను పిరికోడు. మన దగ్గర ఉన్నప్పుడేమో పిల్లిలాగా ఉంటాడు, అటు పోగానే పుల్లిలాగా గడ్డి. ఐ పాల్ హూ యామ్ టిమిడ్ వెన్ ఫేస్ టు ఫేస్ విత్ యూ బట్ బోల్డ్ వెన్ అవే. ఆయన మీద వేస్తున్న అభాండం ఏంటి? మన దగ్గర పిల్లిలాగా ఉంటాడు, అటు పోగానే పులిలాగా గర్జిస్తాడు. I beg you that when I come, I may not have to be as bold as I expect to be towards some people who think that we live by the standards of this world. జాగ్రత్త వహించండి, నేను లెటర్లో ఎంతైతే స్ట్రాంగ్గా రాస్తున్నానో, నేను వచ్చినప్పుడు కొంతమందితో అంత స్ట్రాంగ్గా మాట్లాడవలసి ఉంటుంది. అది నాకు ఇష్టం లేదు, కానీ చేయవలసి రావచ్చు. ఫర్ దో వి లివ్ ఇన్ ద వరల్డ్, వి డు నాట్ వేజ్ వార్ యాజ్ ద వరల్డ్ డస్. లోకంలోనే బ్రతుకుతున్నాం కానీ లోకం పోరాడినట్టు మేము పోరాడట్లేదు. The weapons we fight with are the weapons of not the weapons of the world. On the contrary, they have divine power to demolish strongholds. We demolish arguments and every pretensions that sets itself up against the knowledge of God. And we take captive every thought to make it obedient to Christ. ఏ సిద్ధాంతం అన్న చెప్పి, హిందూ సిద్ధాంతం, ముస్లిం సిద్ధాంతం, వాటన్నిటినీ కూడా మేము గాస్పెల్ కిందకి తెచ్చి గాస్పెల్ని పారమౌంట్గా చేయగలిగిన ఇది మాకు దేవుడు నా. And we will be ready to punish every act of disobedience once your obedience is complete. ఏమంటున్నాడు? అయ్యా మీరు కనుక విధేయతగా ఉంటే, ఎవరైతే రాంగ్ ఎలిమెంట్స్ ఉన్నారో, పుచ్చిపోయిన వంకాయలు ఉన్నాయో, ఎవరైతే రాంగ్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ నేను సర్దగలను. కానీ ప్రాబ్లం ఏంటి? మీరే విధేయత చూపకుండా మీరు పిల్లుల్లాగా అక్కడేంటంటే ఇటొక మాట అటొక మాట వాళ్ళతో కలిసి ఉన్నారు. కాబట్టి మీరు కనుక విధేయులైతే, అంటే మెజారిటీతో మీరు విధేయులైతే, ఎవరెవరైతే ఈ మైనారిటీ వాళ్ళు ఉదరగొట్టే మాటలు, చెడ్డ మాటలు, వెనక నుంచి చెత్త మాట్లాడుతున్నారు వాళ్ళని కరెక్ట్ చేయగలను. ఎప్పుడు కరెక్ట్ చేయగలను? ఫస్ట్ మీరు మారాలా.
మీరేమో నా దగ్గర ఒక మాట, వాళ్ళు వచ్చే మాట, మీ ప్రవర్తన ద్వారా వాళ్ళతో మంచిగా ఉండని చూపించినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఒబీడియన్స్ లోపల? You are looking only on the surface of things. If anyone is confident that he belongs to God, he should consider again that we belong to Christ, just as much as he. For even I boast somewhat freely about the authority that the Lord gave us for building you up. ఏం మాట్లాడుతున్నాడు? అథారిటీ గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా, నాకు అథారిటీ ఉన్నది, కానీ అథారిటీని నేను ఉపయోగించట్లే. ఒకవేళ ఉపయోగించవలసి వస్తే దేని కొరకు ఉపయోగిస్తానంటే కట్టడం కొరకు ఉపయోగిస్తాను. అంటే మిమ్మల్ని అథారిటీ చూపించేది ఎందుకంటే మీరు చెడిపోతున్నారు కనుక మంచిగా మార్చడానికి, కట్టడానికి ఉపయోగిస్తాను. ఈ అథారిటీ నాకు ఎక్కడి నుంచి వచ్చిందని మీరు అడగవచ్చు 10th చాప్టర్లో. ఈ అథారిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే మీకు ఎవరు చెప్పారు సువార్త? మిమ్మల్ని ఎవరు పట్టించుకున్నారు? మీ ఊరిని మేమే కదా వచ్చింది. కాబట్టి మాకు కాక అథారిటీ ఇంకెవరికి ఉంటుందయ్యా? మేమే కదా మీకు చెప్పు. కాబట్టి మేము డబ్బాలు కొట్టట్లేదు. మాది కాని పొలంలో పనిచేసి వాళ్ళ గురించి మేము డబ్బా కొడితే డబ్బా అవుతుంది. యాక్చువల్లీ మాకు ఇవ్వబడిన, దేవుడు ఇవ్వబడిన పొలం మీరు. మీ పొలంలోకి వచ్చి మేము దున్ని ఆత్మల్ని సంపాదించాం. మీరు క్రైస్తవత్వంలో, నా వల్ల మీరు క్రైస్తవత్వంలో ఉన్నారు. కాబట్టి నాకు అథారిటీ ఉండదా మీ మీద? కానీ అథారిటీని నేను ఉపయోగించట్లేదు. ఎందుకంటే అథారిటీని నేను బిల్డ్ చేయడానికి ఉపయోగిస్తున్నాను. మీరు కనుక ఇదే రాంగ్ నోషన్లో కనుకుంటే నా అథారిటీని ఉపయోగించవలసి వస్తుంది. నా అథారిటీని కనుక నేను ఉపయోగించానంటే మీరు తట్టుకోలేరు. ఆ స్థితికి నన్ను తేకండి అంటున్నాడు. పదవ అధ్యాయంలో అదంతా ఉంటుంది చూడండి. 11వ అధ్యాయము ఫాల్స్ మినిస్టర్స్. ఎవరెవరైతే వీళ్ళెవరిని చూసుకొనైతే ఈయన్ని కించపరుస్తున్నారో వాళ్ళని ఈయన్ని పోల్చుకున్నప్పుడు బాధపడుతున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా, నన్ను మీరు ఏ స్థితికి తెచ్చారంటే నేనేదైతే నా గురించి నేను మాట్లాడుకోకూడదు, డబ్బా కొట్టకూడదు అనేది నా జీవిత సిద్ధాంతంగా పెట్టుకున్నానో మీరు నన్ను పుష్ చేస్తున్నారు. నా గురించి నేను మాట్లాడుకోవాల్సిన పరిస్థితి తెస్తున్నారు. సరే, ఏం చేస్తాం, మాట్లాడదాం. ఐ హోప్ యూ విల్ పుట్ అప్ విత్ ఎ లిటిల్ ఆఫ్ మై ఫూలిష్నెస్, బట్ యు ఆర్ ఆల్రెడీ డూయింగ్ దట్. ఐఎమ్ జెలస్ ఫర్ యూ విత్ ఎ గాడ్లీ జెలసీ. ఐ ప్రామిస్ యూ టు వన్ హస్బెండ్. నేను ఎందుకయ్యా మిమ్మల్ని ఒక అన్కరప్టెడ్గా ఉండేలాగా, ఒక అన్కరప్టెడ్ ఏమంటారు, అన్డిఫైల్డ్ వర్జిన్గా నేను క్రైస్ట్కి మిమ్మల్ని అప్పచెప్పాలని చూస్తున్నాను. కానీ మీరేం చేస్తున్నారంటే వాళ్ళ బోధులు వీళ్ళ బోధులు విని డిఫైల్ అయిపోతున్నారు, అపరిశుద్ధమైపోతున్నారు. కాబట్టి నేను ఇప్పుడు నా గురించి నేను చెప్పుకోవాల్సి వస్తాను. మీరు ఎలాంటి వాళ్ళయ్యా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బైబిల్ స్టడీ లాగా వీటన్నిటిలోకి వెళ్ళాం. మీరు ఎలాంటి వాళ్ళయ్యా అంటున్నా అంటే మీ కర్రే సరే. మీరు మంచి మాటకు లొంగేవాడు గారు. మీరు ఎవరికి లొంగుతారంటే మిమ్మల్ని చెంప మీద కొడతారు చూడు, మీ మొహం ఉమ్మేస్తారు చూడు, వాళ్ళ ముందర మీరు వంగి దండాలు పెడతారు. అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నాకు అంత పెద్ద గొప్ప తలాంతు లేదు అంటాడు. వాళ్ళకున్నంత గొప్ప తలాంతు నాకు లేదు. నేను చేసిన తప్పు ఏంటంటే ఇదే, మంచితనాన్ని మీరు చేతకంతనంగా తీసుకుంటున్నారు. కానీ మీకేంటంటే ఎవడి మాట వింటారంటే మీరు ఎవడైతే కర్ర పట్టుకుంటాడో. చూడండి 4th verse. For if someone comes to you and preaches a Jesus other than the Jesus we preached, or if you receive a different spirit from the one you received, or a different gospel from the one you accepted, you put up with it easily enough. But I do not think I am in the least inferior to those. 11లో 4-5 వచనం చదువుతున్నాను. I may not be a trained speaker, but I do have. ఇంకొక క్రిటిసిజం ఏంటంటే ఆనాడు గ్రీక్ రెటారిక్, అపోలోస్ ఎవరండి? గ్రీక్ రెటారిక్లో ట్రైన్ అయినవాడు. అపోస్తలుడైన పౌలు గ్రీక్ రెటారిక్లో ట్రైన్ కానివాడు. కాబట్టి ఇతను ఏమంటున్నా అంటే అతను మంచి వక్త కాదు. వీళ్ళందరూ అతను రెటారిక్తో మాట్లాడు, ఫ్లరిష్ ఉండదు, అతను మాట్లాడితే డల్గా ఉంటుంది. ఇటువంటి మాటలు ఆయన అంటున్నారు. 7వ వచనం. Was it a sin for me to lower myself in order to elevate you by preaching the gospel of God to you free of charge? అయ్యా, నేను చేసింది తప్ప? మీకు ఫ్రీగా గాస్పెల్ అంటే నేను అదే ఒక 100 రూపాయలు తీసుకొని చెప్పుంటే బాగుండదు. మీరేమనుకుంటున్నారు? అతను 100 రూపాయలకు అర్హుడు కాదు గనకే 100 తీసుకోలేదని మీరు అనుకుంటున్నారు. కానీ గమనించండి 8th verse. I robbed other churches by receiving support from them so as to serve you. మిగతా చర్చిని నాకు పంపిస్తుంటే ఆ డబ్బుతో మీ మధ్యన సేవ చేశాను. తద్వారా ఏమైందండి? నేను వాళ్ళ కడుపు కొట్టాను, మీ దగ్గర నేను వాళ్ళకి అన్యాయం చేశాను. And when I was with you and needed something, I was not a burden to anyone,
ఫర్ ద బ్రదర్స్ హు కేమ్ ఫ్రమ్ మాసిడోనియా సప్లైడ్ వాట్ ఐ నీడెడ్. మాసిడోనియా అంటే ఫిలిప్పు, ఒక చర్చ్. మీ మధ్య పనిచేసినప్పుడు నాకు ఏదైనా అవసరం ఉంటే మీరు ఇవ్వాలా? మాసిడోనియన్ చర్చెస్ నుంచి నాకు వచ్చింది. I have kept myself from being a burden, and surely, as the truth of Christ is in me, nobody in the regions of Achaia will stop this boasting of mine. ఎప్పుడు అంటాను, ప్రతిసారి అంటాను ఏమనంటే, నేను కొరింథీ దగ్గర డబ్బులు తీసుకోలేదు, కొరింథీ దగ్గర తీసుకోలేదు. And I will keep on doing what I am doing in order to cut the ground from under those who would want an opportunity to be considered equal with us in the thing they are boast about. ఎందుకు చేస్తున్నాను ఈ పని? ఎవడు కూడా నాతో సరిసమానంగా వాడిని ఎత్తి పట్టుకొని బోస్ట్ చేసే అవకాశం వాడికి ఇవ్వను. నా జీవితాంతం నేను ఫ్రీగానే చేస్తాను. ఫర్ సచ్ మెన్ ఆర్ ఫాల్స్ అపోజల్స్, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎవరంటే సాతాను యొక్క దూతలయ్యా. సాతాను కూడా ఆ రోజు వెలుగు దూతలాగా వచ్చి హవ్వకు జ్ఞానం ఇస్తానని చెప్పి హవ్వ దాంట్లో పడిపోయి జ్ఞానముగా ఆఖరికి అజ్ఞానంలోకి వెళ్ళి సిగ్గుతో తలవంచుకుంది. ఈరోజు సాతానే అలాంటి పని చేయగలిగినప్పుడు దూత, వెలుగు దూత అని ఆయన కింద పనిచేసే వాళ్ళు చేయరా? మరి వాళ్ళు కూడా మీకు ఏం చెప్తున్నారంటే, ఇంకా మంచి బోధ చేస్తాం, ఇంకా పరిపక్వమైన బోధ చేస్తామని వాళ్ళు వస్తున్నారు. కానీ వాళ్ళు సరైన బోధ కాదది. మీరు ఊరికనే అనవసరంగా పైన అగిషీలు చూసి మీరు మోసపోతా ఉన్నారు. ఆనాడు హవ్వ మోసపోయినట్టే మీరు ఈరోజు మోసపోతా ఉన్నారు. నెక్స్ట్ 16వ వచనం నుంచి ఆఖరి వరకు ఏం చేస్తాడంటే, 16వ వచనం నుంచి 11వ అధ్యాయంలో మిగతా వాళ్ళు ఏం బోస్ చేస్తున్నారు? మేము ప్రభు కొరకు అది చేసాం, ఇది చేసాం అంటుంటే ఈయన అంటున్నాడు, ఓకే నన్ను మీరు పుష్ చేస్తున్నారు కదా, నేను కూడా చెప్తాను నేను ప్రభు కొరకు ఏం చేశాను అని చెప్పి లిస్ట్ ఆఫ్ ఆయన శ్రమలన్నీ చెప్తాడు. చెప్పి ఇంత శ్రమలు వాళ్ళు పడ్డారా అని తన బయోడేటా ఇస్తున్నాడు. ఆ బయోడేటాలో తన క్వాలిఫికేషన్స్ ఏంటంటే, క్రీస్తు ఏ విధముగా అయితే శ్రమ పడ్డాడో తను ఆ విధముగా శ్రమ పడ్డాడు. కాబట్టి ఏమంటాడంటే ఆఖరిలో ఐసింగ్ ఆన్ ద కేక్ లాగా, నేను వీటన్నిటి గురించి బోస్ట్ చేసుకోను, కానీ మీరు నన్ను ఫోర్స్ చేస్తున్నారు బోస్ట్ చేసేదానికి. ఒకవేళ నేను బోస్ట్ చేసుకోవాల్సి వస్తే నేను దేని వలనైతే సిగ్గుపడుతున్నానో వాటి గురించి నేను సిగ్గుపడుతున్నది ఏంటంటే, దమస్కు పట్టణంలో నన్ను వేసేయాలని రాజు వెయిట్ చేస్తూ ఉంటే నన్ను గంపలో దించి బయటికి పంపించారు గోడ మీద నుంచి. నేను తోక ముడుచుకొని వెళ్ళిపోయాను. ఆ రోజు నేను నిలబడవలసి ఉండేది. కానీ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా, నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉంటే నిన్ను చంపేస్తారు, నిన్ను చేస్తారని చెప్తే నేను ఒకవేళ బోస్ట్ చేసుకోవాల్సి వస్తే వీటి గురించి నా ప్లస్ల గురించి బోస్ట్ చేసుకున్నాయా, నా మైనస్లు ఏమున్నాయో బోస్ట్ చేసుకున్నాను. ఎందుకో తెలుసా? ఈ బలహీనతల ఉన్నప్పటికీ దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నేను నా బలహీనతలు ఒప్పుకుంటున్నాను, కానీ నా బలాలను నేను చెప్పుకోవట్లేదు. ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ బలహీనతలను దాచిపెట్టుకొని వాళ్ళ బలాలను ప్రదర్శిస్తున్నారు. నేనైతే వాళ్ళకి బలాలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఇదిగో నా స్ట్రెంగ్స్, నా క్వాలిఫికేషన్, రెజ్యూమే ఇది అని ఎన్నిసార్లు నన్ను కొట్టారు, ఎన్నిసార్లు రాటతో కొట్టారు, ఎన్నిసార్లు నేను నగ్నంగా షిప్ రెక్ అయి ఉన్నాను, ఎన్నిసార్లు, ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయా? కానీ నేను వీటి గురించి చూడండి, లాస్ట్ వచనం చదువుతాను, 30th verse. If I must boast, I will boast of the things that show my weaknesses. The God and Father of the Lord Jesus, who is to be praised forever, knows that I am not. In Damascus, the governor under King Aretas had the city of the Damascenes guarded in order to arrest me. But I was lowered in a basket from a window in the wall and slipped through his hands. మనం ఏం చెప్తామండి మన బిడ్డలకి? మన తప్పులు పాపాలు చెప్తామా? మన జీవితంలో చేసిన పాపాలు, మన వీక్నెస్లు చెప్తామా? చెప్పాం కదా, చాలా కష్టం చెప్పడం. కానీ టీచింగ్లో మెయిన్ పార్ట్, when we expose our weaknesses to our children and say that I too have done, there is a possibility for you also to fall in that matter అని నేర్పించగలిగితే వాళ్ళు ఆ సమయానికి కొద్దిగా నీవు తక్కువ అభిప్రాయం నీ మీద కలిగి కొద్దిగా కించపరిచినట్టు అనిపించచ్చేమో, కానీ వాళ్ళ విలువైన పాఠం ద్వారా వాళ్ళు ఇంకా. సో ఆయన అంటున్నాడు, నా బలాలు గోల్డెన్ ఉన్నాయి, నా బలహీనతలు కొన్ని ఉన్నాయి, ఆ బలహీనతల గురించి నేను బోస్ట్ చేస్తాను. బోస్టింగ్ అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆ బోస్టింగ్ కౌకేమా,
బోస్టింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ బోస్టింగ్ ఏంటంటే నా బలహీనతల గురించి నేను పోస్ట్ చేస్తాను, బలాల గురించి కాదు అని చెప్పి. నెక్స్ట్ 12వ వచనంలో 12వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడంటే, వీళ్ళు ఏం చేస్తున్నారు? 10వ అధ్యాయంలో అథారిటీ గురించి మాట్లాడాడు. 11వ అధ్యాయంలో తన క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడాడు. 12వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడంటే, వాళ్ళు ఇంకోటి పోస్ట్ చేస్తున్నారు. అర్థమైందా? ఫస్ట్ది వాళ్ళు మాకు అథారిటీ ఉంది అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు, అథారిటీకి వీళ్ళు సబ్మిట్ అవుతా ఉన్నారు. సెకండ్ దాంట్లో 11th చాప్టర్లో వాళ్ళు వాళ్ళ క్వాలిఫికేషన్స్ గురించి పోస్ట్ చేస్తుంటే, వాళ్ళ క్వాలిఫికేషన్స్తో పోలిస్తే నా క్వాలిఫికేషన్స్ ఇవి, వాళ్ళు నా ముందర బలాదూర్, నా ముందర వెంట్రుకతో సమానం అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం పోస్ట్ చేస్తున్నారు? 12వ అధ్యాయంలో దర్శనాలు. కళ్ళు మూసుకొని మేము పై దీనికి వెళ్ళాము, మాకు దేవుడు ఇది బయలుపరిచాడు, దేవునితో డైరెక్ట్గా కమ్యూనికేషన్లో ఉన్నాము, ఇటువంటివి మాట్లాడుతున్నారు. దానికి చెప్తున్నాడు, అయ్యా నేను కూడా చెప్పగలను వాటి గురించి, నాకు ఇష్టం లేదు, కానీ ఇప్పుడు మరి నన్ను పుష్ చేశారు కనుక మాట్లాడుతున్నాను. ఐ మస్ట్ గో ఆన్ బోస్టింగ్ ఆల్దో దెర్ ఈస్ నథింగ్ టు బి గెయిన్డ్. డబ్బా వలన ఏ ప్రయోజనము లేదు, కానీ తప్పదు. ఐ విల్ గో ఆన్ టు విజన్స్ అండ్ రెవల్యూషన్స్ ఫ్రమ్ ద లార్డ్. ఐ నో ఎ మ్యాన్ ఇన్ క్రైస్ట్ హూ 14 years ago was caught up to the third heaven. తన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ని థర్డ్ పర్సన్ ఎక్స్పీరియన్స్గా చెప్తా ఉన్నాడు. అంటే నేను అనే మాట ఉపయోగించడం కూడా తనకి ఇష్టం లేదు. అర్థమైంది కదా? ఎందుకంటే ఏదో ఒక విధంగా ఇది దేవుని యందు తనకు ఒక హెచ్చు, దాన్ని అతను చెప్పుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే దేవుని నేను చూశాను, పరలోకంలో దేవుడు నాతో మాట్లాడాడు, నాకు ఈ దర్శనం ఇచ్చాడు అనే మాట మాట్లాడడానికి అతను నో, ఆ అర్హత నాకు లేదు, దాన్ని నేను ఒక బార్గెనింగ్ పాయింట్గా ఉపయోగించుకోవడం నాకు ఇష్టం లేదు అని థర్డ్ పర్సన్ గురించి. నాకు ఒక వ్యక్తి తెలుసయ్యా, ఆ వ్యక్తి 14 ఏళ్ల క్రితం శరీరంలో వెళ్ళాడో ఆత్మలో వెళ్ళాడో తెలియదు, కానీ ఆయన 3వ లోకానికి వెళ్ళాడు, పరలోకానికి. అక్కడ ఆయన డైరెక్ట్గా సంభాషించాడు, దర్శనాన్ని పొందుకున్నాడు. ఒకవేళ నేను మాట్లాడవలసి వస్తే అటువంటి అతని గురించి మాట్లాడతాను, నా గురించి నేను మాట్లాడుతాను అని అది తనే అన్నట్టుగా ఇండికేషన్స్ మధ్యలో కనిపిస్తాయి. కాబట్టి మీరు దర్శనాల గురించి మాట్లాడుతున్నారు, మీరేం దర్శనాలు చూశారయ్యా? నేను సరే థర్డ్ హెవెన్ అంటారు, దాని అర్థం ఏంటో తెలుసా అండి మీకు? ఎవరైనా తెలిస్తే ఆన్సర్ చేయండి, వీడియోలో లేకపోయినా బయటికి రండి. ఆ వర్స్ చదువుతాను చూడండి. ఐ నో ఏ మ్యాన్ ఇన్ క్రైస్ట్ హూ 14 years ago was caught up to the third heaven. తెలుసా? ఓకే, లెట్ మీ నాట్ వేస్ట్ మై టైం. జూయిష్ యూనివర్స్ గురించి వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటంటే, మన పైన ఉన్న ఆకాశము ఫస్ట్ హెవెన్స్, పైన కనిపించేటువంటి. నెక్స్ట్ సెకండ్ హెవెన్స్ వచ్చి ఏదైతే మనం యూనివర్స్ను చూస్తున్నామో నక్షత్రాలు, అది సెకండ్ హెవెన్స్. అర్థమవుతా ఉందండి? మన పైన చూసేటువంటి నీలి మేఘాలు, ఏదైతే మన స్ట్రాటోస్ఫియర్ అంటాం కదా మనము, అర్త్ స్ట్రాటోస్ఫియర్, అది ఫస్ట్ హెవెన్. ఎందుకని కంటికి కనిపించేది అదే. సెకండ్ హెవెన్ ఏంటంటే ఏదైతే నక్షత్రాలు కనిపిస్తున్నాయో దాని సెకండ్ హెవెన్. థర్డ్ హెవెన్ అనేది దేవుడు ఉండే ప్రదేశం అని వాళ్ళ, అంటే ఏమంటాం, వాళ్ళ ఆస్ట్రానమీ అనండి. వాళ్ళ దీంట్లో ఫస్ట్ హెవెన్, సెకండ్ హెవెన్, థర్డ్ హెవెన్. అంటే థర్డ్ హెవెన్ ఇస్ ద ప్లేస్ వేర్ గాడ్ ఈజ్ సిట్టింగ్. అంటే డైరెక్ట్గా నేను దేవుణ్ణి చూశాను, దేవునితో మాట్లాడాను, దేవుడు నాకు రెవల్యూషన్ ఇచ్చాడు, అది ఆయన అండర్స్టాండింగ్. ఓకే, చూడండి. థర్డ్ పర్సన్తో మాట్లాడుతూ ఫస్ట్ పర్సన్కి ఎలా కొనొస్తున్నాడో చూడండి. 5th verse. ఐ విల్ బోస్ట్ అబౌట్ ఎ మ్యాన్ లైక్ దట్, బట్ ఐ విల్ నాట్ బోస్ట్ అబౌట్ మై సెల్ఫ్ ఎక్సెప్ట్ అబౌట్ మై వీక్నెసెస్. ఈవెన్ ఇఫ్ ఐ షుడ్ చూస్ టు బోస్ట్, ఐ వుడ్ నాట్ బి ఎ ఫుల్, బికాస్ ఐ వుడ్ బి స్పీకింగ్ ద ట్రూత్ అని, బట్ ఐ రిఫ్రెయిన్, సో నో వన్ విల్ థింక్ మోర్ ఆఫ్ మీ దాన్ ఈస్ వారంటెడ్, బట్ వాట్ ఐ డూ ఆర్ సే. తన గురించే మాట్లాడుకుంటున్నాడు, నేను అని మాట్లాడడం ఆయనకి ఇష్టం లేదు. థర్డ్ పర్సన్ ఇంకొక వ్యక్తి పలానాతను వెళ్ళాడు అంటున్నాడు. లాస్ట్లో ఏమంటున్నాడు? నేనేం మాట్లాడదలుచుకోలేదు వీటి గురించి, ఎందుకంటే నేను ఎంతవరకు మాట్లాడతానంటే, నేను ఏదైతే బోధిస్తున్నానో దాని గురించి, ఏదైతే అద్భుత కార్యాలు క్రియారూపంగా చేస్తున్నానో నా పరిచర్య గురించి ఇంతే మాట్లాడతాను.
ఇది దాటి పరలోకంలో వాటి గురించి నేను మాట్లాడడానికి సాహసించడం లేదు. సాహసించగలిగిన అర్హత నాకున్నది, కానీ అట్టి సాహసాన్ని నా మీద తీసుకోవడం నాకు ఇష్టమో. అందుకని థర్డ్ పర్సన్ వీళ్ళు ఏమంటున్నారు, ఆ రాత్రి నాకు భయానం అక్కడ దేవుడితో మాట్లాడాను, దేవుడు నాకు ఈ దర్శనం ఇచ్చాడు. మనం చెప్తుంటారు కదా చాలా చర్చిల్లో, నాకు చాలా నవ్వు వస్తుంది ఒక్కొక్కసారి. ఐ షుడ్ నాట్ క్రిటిసైజ్. చాలామంది దేవుడితో మాట్లాడినట్టు, దేవుడు దర్శనం ఇచ్చినట్టు, దేవుడు డైరెక్ట్గా ఈ మెసేజ్ వాళ్ళకి ఇచ్చినట్టు ఈరోజు పొద్దున రకరకాలు చెప్తా ఉంటారు. అది వీ షుడ్ నాట్ డేర్ టు సే సచ్ థింగ్స్. వీ షుడ్ నాట్. దేవుడు సహాయం చేశాడు. ఏం ప్రీచ్ చేయాలనుకుని ఆలోచిస్తుంటే ఇదిగో నా ఇది ప్రీచ్ చేయని సహాయం చేశాడు. ఓకే, దేవుడు నాతో మాట్లాడాడు, ఈ మాట మాట్లాడాడమన్నాడు. పొద్దున్న వరకు నీతో ఏం మాట్లాడాలి నేను ఆలోచిస్తుంటే పొద్దున్న తెల్లవారుజామున దేవుడు నాతో మాట్లాడు అంటే ఏంటి? నువ్వు నిన్నటి వరకు ప్రిపేర్ కాదా? బ్యాప్టిస్ట్ థియాలజీ ఏంటంటే, నువ్వు ప్రీచ్ చేసేటప్పుడు దేవుడు ఆత్మ నీ దగ్గర ఉండడు. నీ సిద్ధపాటు నుంచి ప్రారంభం అవుతాడు. నీ సిద్ధపాటులో దేవుని ఆత్మ ఉంటుంది. అంటే నేను మండే టు సండే చెప్పే ప్రీచింగ్లో నా మండే టు సాటర్డే ప్రిపరేషన్లో దేవుడు ఆత్మ వర్క్ చేస్తుంది. సండే పొద్దున వచ్చి దేవుడు ఆత్మ సాటర్డే వరకు కొనసాగిన వాడు నిలబడి మాట్లాడినప్పుడు దానికి కొన్ని అడిషన్స్ డెరిషన్స్ చేస్తాడు, కొంత నన్ను అటు ఇటు నడిపిస్తాడు. అంతేగాని ఎవరైనా వక్త ఏం మాట్లాడాలో నేను ఆలోచిస్తుంటే ఈరోజు పొద్దున మీ దగ్గరికి వచ్చే ముందర నాకు దేవుడు ఇది మాట్లాడమన్నాడంటే అతను మైట్ బి వెరీ బిజీ దట్ హీ హాజ్ నాట్ ప్రిపేర్డ్. ఓకే, ఆర్ హీ మైట్ బి వెరీ కాన్ఫిడెంట్ దట్ హీ కెన్ స్పీక్ ఆన్ ఎనీథింగ్ ఆన్ ద గివెన్ డే, వాట్ ఎవర్ హీ వాంట్స్ టు సే. బట్ అవర్ బిలీఫ్ ఈస్ our message will come in our preparation. And in the preparation time, we will be constantly praying and preparing. Then the Holy Spirit is at work. ఇది బ్యాప్టిస్ట్ థియాలజీ మాది. ఓకే, కానీ చాలామంది ఈరోజు చాలా రకరకాలు. అప్పుడప్పుడు ఓకే, ఒక్కోసారి మెసేజ్ ప్రిపేర్ కావాలనుకుంటాం, ఆ రోజుకి లేదు ఇది వద్దు ఇది చెప్పాలనుకుంటాం. ఎంత మానవ మేధస్సులో నుంచి వచ్చేది దేవుని ప్రాడింగ్ ఉంటుంది. నేను ఎక్కడా కూడా దేవుని ప్రాడింగ్ కానీ దేవుని ఆత్మ కానీ లేదనట్లే, కానీ కంప్లీట్గా ఈయన వెజలైనట్టు దేవుడు నింపుతున్నట్టు ఇచ్చేటువంటి అండర్స్టాండింగ్ మాత్రం కొద్దిగా జాగ్రత్త పడాలి. అది ఇట్ షోస్ ఓన్లీ యువర్ ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్. ఇట్ షోస్ ఓన్లీ యువర్ ల్యాక్ ఆఫ్ యువర్ టేకింగ్ ఇట్ లైట్లీ. ఇట్ డజంట్ ఎడిఫై గాడ్ నా అభిప్రాయంలో. వాట్ ఎడిఫైస్ గాడ్? దట్ యు ఆర్ సో ఫియర్ఫుల్ ఆఫ్ ద వర్డ్ దట్ వెన్ ఎ మీటింగ్ ఈస్ షెడ్యూల్డ్ యూ షుడ్ బి థింకింగ్ వాట్ యూ షుడ్ ప్రీచ్ ఇన్ దట్ మీటింగ్. అండ్ సమ్టైమ్స్ ఇట్ మే టేక్ టైమ్, బట్ ఎవ్రీ టైము పుల్పిట్ మీద ఎక్కిన ప్రతిసారి ఈరోజు తెల్లవారుజామున నాతో మాట్లాడాడు అంటే మాత్రం కొద్దిగా సందేహాస్పదమైన విషయాలు. ఓకే, అదే నెక్స్ట్ ఏమంటున్నాడు మీకు తెలిసిందే. నేను పాల్స్ థార్న్ ఇన్ ద ఫ్లెష్ దాని జోలికి పోను. పాల్స్ ప్రూఫ్ ఆఫ్ అపోజల్షిప్ 12వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు? ఆయన అపోజలా కాదా అనేది ఎలా డిఫైన్ చేస్తున్నా అంటే, మీ మధ్య నేను చేసిన అద్భుతాలే ఏదైతే ప్రభువు నా శిష్యులు భవిష్యత్తులో ఇవి చేస్తారన్నాడో అవి నేను చేశాను. యేసు ప్రభు వారు కూడా యూజువల్గా ఆయన తన మిరకల్స్ని చూసి నమ్మమండు, కానీ జాన్లో ఏమంటాడు? నన్ను నమ్మకపోతే నమ్మకపోయారయ్యా, కనీసం నేను చేసిన మీ మధ్యలో చేసిన సూచక క్రియలనైనా నమ్మండి అంటాడు. సో శిష్యులు వారు అపోస్తలులా కాదా, వారు దేవుడి నుంచి వచ్చిన పరిచర్య కాదా అని నిర్ధారణ చేసేది ఎలాగనంటే, వారు బోధించిన దానికి తగిన రీతిగా అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఎక్కడెక్కడ ఉంటుందండి? చాలా చోట్ల ఉంటుంది. మీకు వర్సెస్ చూపిస్తాను. రోమన్స్ పాల్ మాట్లాడతాడు, హీబ్రూస్లో మాట్లాడతాడు, హీబ్రూ గ్రంథకర్త అపోజల్ పాల్ 50 అంటే మీకు ఎప్పుడైనా మెసేజ్కి మనకి వస్తుందని కొన్ని చెప్తున్నాను. 15th చాప్టర్ 17th వర్స్ నుంచి చదువుతాను. రోమన్స్ 15:17. Therefore I glory in Jesus Christ in my service to God. I will not venture to speak of anything except what Christ has accomplished through me in leading the Gentiles to obey God. అవి ఇవి నేను డబ్బా కొట్టను, ఏదైతే నేను చేసి చూపించానో వాటిని మాత్రమే మాట్లాడతాను. బై వాట్ ఐ హవ్ సెడ్ అండ్ డన్. నేను ఏదైతే బోధించానో మాట్లాడానో, ఏదైతే చేశాను, దీన్ని మించి నేను నా రెజ్యూమేలోకి చేర్చను. బై ద పవర్ ఆఫ్ సైన్స్ అండ్ మిరకల్స్ 19th వర్స్, Romans 15:19. By the power of signs and miracles through the power of the Spirit. So from Jerusalem all the way around Illyricum I have fully proclaimed. ఏమంట మాట్లాడుతున్నా అండి?
ప్రూఫ్ ఏమంటున్నాడు? నేను మీ మధ్యన చేసిన సైన్స్, సూచక క్రియలు, అద్భుతాలు. నెక్స్ట్ ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి, 2 Corinthians 12:11 నుంచి. ఐ మేడ్ ఎ ఫూల్ ఆఫ్ మై సెల్ఫ్ బట్ యు డ్రో మీ టు ఇట్. ఐ ఆట్ టు హ్యావ్ బీన్ కమెండెడ్ బై యూ. ఇదంతా ఎందుకు వస్తా ఉంది బాధ? నన్ను మీరు పొగిడితే నా గురించి నన్ను పొగుడుకోవాల్సిన అవసరం ఉండేది కదా. మీరు పొగడకపోగా నన్ను అవమానిస్తున్నాడు కాబట్టి నా గురించి నేను చెప్పుకోవాల్సి వచ్చింది. ఐ ఆట్ టు హ్యావ్ బీన్ కమెండెడ్ బై యూ ఫర్ ఐఎమ్ నాట్ ఇన్ ద లీస్ట్ ఇన్ఫీరియర్ టు ద సూపర్ అపోజల్స్. ఎవరో బయట నుంచి వచ్చిన వాళ్ళని వీళ్ళేమో సూపర్ అనుకుంటున్నారు, రైట్ రెవరెండ్లు అనుకుంటున్నారు. ఈవెన్ దో ఐఎమ్ నథింగ్, ద థింగ్స్ దట్ మార్క్ అన్ అపోజల్, the things that mark an apostle, signs, wonders and miracles were done among you with great perseverance. మళ్ళా ఏమంటున్నాడండి? నా యొక్క పరిచర్యకు నిదర్శనం ఏంటంటే నేను నా బోధ, నా క్రియలు, నేను చేసిన అద్భుతాలు మీ మధ్యన, ఏదైతే సైన్స్ అండ్ వండర్స్. కాబట్టి దీనివల్ల నా అపోజల్షిప్ రూఢి. హిబ్రీలకు రాసిన పత్రికలో హీబ్రూస్ Hebrews. Hebrews 2nd chapter, 4th verse. 3rd నుంచి చదువుతాను. How shall we escape if we ignore such a great salvation? This salvation, which was first announced by the Lord, was confirmed to us by those who heard him. మనకెవరు చెప్పారు? ఫస్ట్ ప్రభు బోధించాడు. ప్రభు బోధించినప్పుడు ఎవరైతే విన్నారో వాళ్ళు వచ్చి మనకు బోధించారు. God also testified to it by signs, wonders and various miracles and the gifts of the Holy Spirit distributed according to his will. Hebrews 2:4. So, the mark of an apostleship is they are restricting themselves to their preaching, by their word and by their deeds. అనగా వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, బోధ, బ్రతుకు. నెక్స్ట్ దేవుని యొక్క సహాయంతో ఈ అద్భుతాలు చేశారు. మార్క్ ఆఫ్ అపోజల్షిప్ వాళ్ళు చూపించడం. ఓకేనండి. సో 12వ అధ్యాయం అయిపోయింది. 13లో ఏమున్నది? సో 13లో ఏమంటాడంటే ఆఖరి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. నేను మీ మధ్యకు వచ్చినప్పుడు జాగ్రత్త పడండి అయ్యా, నేను కర్ర తీసుకొని రావడం నాకు ఇష్టం లేదు, కానీ మీరు నా లెటర్స్లో మీ రాస్తున్న దాన్ని బట్టి మీ ప్రవర్తన కనుక మార్చుకోకపోతే నేను కర్రతో రావాల్సి ఉంటుంది. నేను కర్రతో వస్తే మీరు నన్ను భరించలేరు, అది మన మధ్య రిలేషన్ చెడిపోతుంది. నేను ఎవరి కొరకైతే బ్రతుకుతున్నానో వారినే నేను నొప్పించే పరిస్థితి వచ్చినప్పుడు నాకు కూడా చాలా బాధ కలుగుతుంది, కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్తూ ఏమంటున్నాడు? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. నేను చెప్పిన దాన్ని బట్టి నా అసెస్మెంట్ వద్దు, మీ అసెస్మెంట్ మీరు చూసుకోండి. ఎగ్జామిన్ యువర్ సెల్స్, 5th verse, ఎగ్జామిన్ యువర్ సెల్స్ టు సీ వెదర్ యు ఆర్ ఇన్ ద ఫెయిత్. అయ్యా, విశ్వాసానికి తగిన రీతిగా ఒక ప్రవర్తన ఉంటుంది. మీకు మీరు ప్రశ్నించుకోండి, మీరు విశ్వాసం ఉన్నదా లేదా. టెస్ట్ యువర్ సెల్స్, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. డూ యూ నాట్ రియలైజ్ దట్ క్రైస్ట్ జీసస్ ఇన్ యూ అన్లెస్ అఫ్ కోర్స్ యూ ఫెయిల్ ద టెస్ట్. మీలో ప్రభు ఉన్నాడని మీకు తెలియదు ఆయన అంగీకరించినప్పుడు. అండ్ ఐ ట్రస్ట్ దట్ యూ విల్ డిస్కవర్ దట్ వీ హ్యావ్ నాట్ ఫెయిల్ ద టెస్ట్. మీరు మమ్మల్ని నిన్న అంటున్నారు మేమేమి క్రీస్తులో లోపించలేదు. నౌ వీ ప్రే టు గాడ్ దట్ యూ విల్ నాట్ డూ ఎనీథింగ్ రాంగ్. మీరు ఈ తప్పుడు బోధల వలన, ఈ సెల్ఫ్ డబ్బాల వలన మీరు రాంగ్ వేలో పోయి వెళ్ళారని నేను నమ్ముతున్నాను. నాట్ దట్ పీపుల్ విల్ సీ దట్ వీ హ్యావ్ స్టూడ్ ద టెస్ట్, బట్ దట్ యూ విల్ డూ వాట్ ఈస్ రైట్ ఈవెన్ దో వీ మే సీమ్ టు హ్యావ్ ఫెయిల్డ్. ఫర్ వీ కెనాట్ డూ ఎనీథింగ్ అగేన్స్ట్ ద ట్రూత్ బట్ ఓన్లీ ఫర్ ద ట్రూత్. ఓకే, సో ఈజ్ నాట్ వీక్ ఇన్ డీలింగ్ అథారిటీ. నేను మీ మధ్యకి వచ్చినప్పుడు అథారిటీ చూపించవలసి వస్తుంది. అథారిటీ చూపించే పరిస్థితులు తెచ్చుకోకండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, ఆత్మావలోకనం చేసుకోండి. ప్రభువు మీలో ఉంటే మీ ప్రవర్తన ఇలా ఉండదు. మేము ప్రభువులో ఉన్నామని రూఢిగా చెప్తాం. మా ప్రవర్తన ఏంటంటే, మేము మిమ్మల్ని దండించకపోవడానికి గల కారణం ఏంటంటే, మేము దండించగలిగిన హక్కు అర్హత ఉన్నప్పటికీ దండించడం ద్వారా ప్రజల్ని దగ్గరికి తీసుకోవడం కాదు, తగ్గింపు ద్వారా, ప్రేమ ద్వారా, మంచితనం వల్ల మేము నమ్ముతున్నాం. కానీ మీరు దీన్ని ఏమనుకుంటున్నారంటే మంచితనాన్ని చేతగానితనంగా అనుకుంటున్నారు. తర్వాత నేను నా గురించి నేను చెప్పుకోనందువలన
మీరు నా గురించి బయట వాళ్ళకి చెప్పవలసింది పోయి నాకన్నా తక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళని, రాంగ్ మోటివ్స్తో వస్తున్న వాళ్ళని మీరు అప్లిఫ్ట్ చేసి నాకు నాతో కంపేర్ చేసి నన్ను డెనిగ్రేట్ చేస్తున్నారు, డీమీన్ చేస్తున్నారు. కాబట్టి నేను ఇవన్నీ చెప్పుకోవాల్సి వస్తూ ఉంది. కానీ నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇవన్నీ చెప్పడం. డబ్బుల విషయంలో మీకు నా మీద ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, అండ్ అథారిటీ విషయంలో మీకు ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, తర్వాత క్వాలిఫికేషన్స్ విషయంలో మీకు ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, తర్వాత దర్శనాల విషయంలో మీరు ఎవరెవరో అదే చెప్తే మీ అభిప్రాయాలు. వీటన్నిటిలో నేను ఏమాత్రం తక్కువ అయిన వాడిని, తక్కువ తీసివేసేవాడిని కాదు. కానీ మీ మధ్యకి వస్తున్నాను. వచ్చినప్పుడు మీరేమనుకుంటున్నారంటే ఆయన చేతుల్లో కర్ర పట్టుకునే అధికారం లేదనుకుంటున్నారు. కర్ర పట్టుకునే అధికారం నాకున్నది. కానీ ఆ కర్ర పట్టుకునే అధికారంతో నేను వస్తే మన రిలేషన్స్ దెబ్బతింటాయి. ఆ స్థితికి తెచ్చుకోకండి. కాబట్టి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీకే తెలిసిపోతుంది మీరు ప్రభువునందు ఉన్నారో లేదా మీ ప్రవర్తనని బట్టి. ఇలాగనే మార్చుకోండి. మార్చుకున్నప్పుడు నేను వచ్చినప్పుడు మన మధ్యన సత్సంబంధాలు ఉంటాయి. లేకపోతే మిమ్మల్ని బాధ పెడితే నాకు ఇంకెవరున్నారు, నన్ను నేను బాధ పెట్టుకున్నట్టే కదా అని టోన్తో మాట్లాడుతున్నాడు. ఓకేనండి. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ 2 Corinthians. బ్రేక్ కూడా ఇవ్వలేదు, ఏమనుకోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ విల్ మూవ్ ఆన్. ఏమైనా ఉన్నాయండి? ఓకే. పాస్టర్ గారు, థర్డ్ హెవెన్ లో దేవుడు ఉంటారా అండి? కాదమ్మా. ఓకే. ఎవరు అడిగారమ్మా? వివేకవతి అండి. కాదమ్మా, వాళ్ళ అండర్స్టాండింగ్ చెప్తున్నారు. ఇప్పుడు ఒకనాడు గెలీలియో రాకముందర ఏమన్నా నేను భూమి చుట్టూ మిగతావన్నీ తిరుగుతున్నాయి. అర్థమైంది. సో జూయిష్ అండర్స్టాండింగ్ వాళ్ళు మాట్లాడినప్పుడు థర్డ్ హెవెన్ అంటే థర్డ్ హెవెన్ అనే వర్డ్ వాడినప్పుడు మనకు అర్థం కావడానికి, థర్డ్ హెవెన్ ఇస్ ద ప్లేస్ వేర్ దే థింక్ దట్ గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ దేర్. గాడ్ యూనివర్స్ సృష్టించాడు. యూనివర్స్ కింద అర్త్ ఉన్నది, యూనివర్స్ లో భాగంగా అర్త్. సో అర్త్ నుంచి చూపించేది మన పర్స్పెక్టివ్ లో పైన స్కైస్ ఫస్ట్ హెవెన్స్, ఏదైతే నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయో అంటే యూనివర్స్ అంతా కూడా సెకండ్ హెవెన్. సృష్టించిన వాడు దానిపైన ఉన్నాడు. సో థర్డ్ హెవెన్ అనే మాట వాడినప్పుడు డైరెక్ట్ గాడ్ తో కమ్యూనికేట్ చేస్తున్నట్టు, అంటే దేవుడున్న స్థలంలోకి నేను వెళ్ళినట్టు అనేది వాళ్ళ టెర్మినాలజీ అని చెప్తున్నాను. ఓకే. థర్డ్ హెవెన్ లో దేవుడు ఉంటాడా? కాదు. ఈ రోజుకి దేవుడు ఎక్కడ ఉన్నాడో లొకేషన్ మనకు తెలియదు. ఈవెన్ అర్త్లోనే హెల్ అంటున్నప్పుడు డౌన్ పార్ట్స్ అంటున్నాడు. ఏంటి అర్త్లో భూభాగమా? ఇప్పుడు అర్త్ గ్లోబ్గా తీసుకున్నప్పుడు పైన కింద అనేది ఉండదు కదా యూనివర్స్కి. మనం ఏంటంటే ఇక్కడ నిలబడి నార్త్ పోల్ అప్ అంటున్నాము, సౌత్ పోల్ డౌన్ అంటున్నాం. అండ్ మనం కింద ఉన్నది అంటే భూగర్భంలో ఉన్నదా, పాతాళము ఎక్కడ ఉన్నది తెలియదు కదా. సో లొకేషన్స్ గురించి మాట్లాడట్లా. టెర్మినాలజీ ఏంటంటే ఒక ప్రదేశము ఎక్కడ అన్నది మాట్లాడట్లా. ఎక్కడ అని మనం శోధించడం ప్రారంభిస్తే మనకు ఆన్సర్స్ క్లియర్గా రావు. ఎందుకని ఏదైనా తోటలో ఉన్న 4 నదుల పేర్లు అంత క్లియర్గా చెప్పినా ఈరోజు అది ఎక్కడుందో తెలియక తనకలాడుతుంది. కాబట్టి దే ఆర్ నాట్ గివింగ్ ఎ ప్రిసైజ్ లొకేషన్, బట్ దే ఆర్ గివింగ్ ఎ ప్రిన్సిపల్. బైబిల్ ఈస్ గివింగ్ ప్రిన్సిపల్స్. సో జూయిష్ అండర్స్టాండింగ్ అని బట్టి అంతెందుకు గొప్పది, యోబు గ్రంథంలో భూమిని నువ్వు మధ్యన వేలాడదీస్తున్నావు అంటున్నాడు. అంటే ఎంత గొప్ప ఇదో చూడండి. తెలియకుండానే లోపల వాళ్ళు ఇంకో చోట ఏమంటాడు, నువ్వు భూమికి పునాదులు వేశావు అంటాడు. మన కన్స్ట్రక్షన్ లాగా ఇవంతా ఇంకే టెర్మినాలజీ. ఒకవైపునేమో భూమి అంటే వాళ్ళకు కూడా సమ్ అండర్స్టాండింగ్ ఉన్నది అంటే దేవుని ఆత్మ ద్వారా, ఏంటి భూమి ఎక్కడనో యూనివర్స్లో ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అని. బట్ అట్ ద సేమ్ టైము మనకు 15th-16th century వచ్చేంత వరకు కూడా భూమి ప్రధానమని, భూమి చుట్టూ సోలార్ సిస్టమ్ అంతా తిరుగుతుందని మనం భావించాం. కాబట్టి when the speakers are speaking with the spirit of the God, they are not giving an exact location, but they are speaking about a precise principle. If we leave it there will not be any problem. If we try to research them, we will ఎక్కడో చోట మనం పప్పులో కాలేస్తాం. ఎందుకని దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు వారి స్థితిగతులను బట్టి వారికి ఒక అండర్స్టాండింగ్ ఇస్తాడు. దాన్ని లాంగ్వేజ్లో వారు కన్వర్ట్ చేసి మాట్లాడతారు.
రేపు ఈ సైన్స్ ఏదైతే కనుక్కుంటూ ఉన్నదో ఇలా కాదు అలా అని చెప్పచ్చు. కానీ ఆనాటి వాళ్ళు అలాగుండాలని కాదు వాళ్ళు చెప్పింది. వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం ఏదైతే వాళ్ళకి అర్థమవుతుందో ఆ లాంగ్వేజ్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం అక్కడికి వరకు వదిలేస్తే మనకు బైబిల్ మీద మనకి ఏ డౌట్ ప్రిన్సిపల్ ఉండదు. వీ షుడ్ నాట్ గో టు బైబిల్ ఫార్ స్పెసిఫిక్ హిస్టరీ. వీ షుడ్ గో టు బైబిల్ ఫర్ ప్రిన్సిపల్స్. అందుకనే 1 to 11 జెనిసిస్ 1 to 11 ప్రీ హిస్టరీ. 12th చాప్టర్ నుంచి అబ్రహాం నుంచి హిస్టరీ అంటే ఏంటి, బయటన్న సోర్సెస్తో పోల్చి చూసుకొని అబ్రహాం ఈ సమయంలో ఉన్నా అంటే హమ్రాబి అక్కడ ఉన్నాడు ఇట్లా మాట్లాడచ్చు. ఈ 11వ అధ్యాయం ముందర ఉన్నది ఏదైతే ఉన్నదో దానికి ఇదమిద్దంగా హిందువులు ఏమంటే, మన వాళ్ళు ఇండియా వాళ్ళు కనుక గమనిస్తే 5,000 ఏళ్ల క్రితమే మనకు పలానా ఉన్నది అంటాడు, ఇంకో గ్రీక్ వాళ్ళు ఇంకోటి మాట్లాడతారు. ఇదంతా ఏంటి, వాళ్ళ వాళ్ళ మిత్స్లో నుంచి లెజెండ్స్లో నుంచి వచ్చింది. దాన్నే మనము ప్రీ హిస్టరీ. దాన్ని ఇదమిద్దంగా ప్రిసైజ్గా లొకేట్ చేయలేము. కానీ అబ్రహాంని నువ్వు లొకేట్ చేయగలవు అరౌండ్ 2000 BC, 1800 BC. అప్ టు 11th చాప్టర్ ఎన్ని ఏళ్ల క్రితం జరిగింది, ఎంత స్పాన్ ఉన్నదనేది నోబడీ కెన్ సీ. మనం ఆ ఏళ్లను యాడ్ చేస్తే 6,000 ఏళ్ళు అని చెప్తాం. బట్ దట్ టు ఆల్సో ఈజ్ నాట్, వీ షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ అవర్ సెల్ఫ్ టు దట్ ఆల్సో. ఎందుకని, వెన్ వి రెస్ట్రిక్ట్ ఇట్ టు 6,000 వీ హ్యావ్ టు డిఫెండ్ ఇట్. వెన్ సంబడి ప్రూవ్స్ రాంగ్ వీ విల్ బి షోన్ యాజ్ మన మొహాలు వెల్లడేస్. సో నా పర్సనల్ అభిప్రాయం, వీ షుడ్ నాట్ గో టు దట్. వాట్ ఈస్ బైబిల్ టీచింగ్? ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ అ ప్రిన్సిపల్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? సన్ అండ్ మూన్, దే ఆర్ లైట్స్ అంటున్నాడు. వాట్ ఈస్ హీ సేయింగ్? నెంబర్ 1, సన్ అండ్ మూన్ ఆర్ క్రియేటెడ్ బీయింగ్స్. Do not worship as gods. Sun and moon are just light bearing thing given for the pinnacle of human being. ఏదైతే పినకల్గా ఆయన సృష్టిస్తున్నాడో దానికి వెలుగుని ఇవ్వడానికి ఇచ్చాడు. అంతేగాని సూర్యుడు ఎందుకని, మోషే రాసిన సమయంలో ఐగుప్తు దేశంలో సూర్యుడిని దేవతగా కొలుస్తా ఉన్నారు. ఫరో అనే అతను సూర్య అంశ, రా అనేటువంటి దేవుడు. సో ఏమి క్రిటిక్ చేస్తున్నాడు మోషే దీంట్లో? పొలెమిక్ అంటాం. పొలెమిక్ అంటే ఆల్రెడీ ఉన్న ఒక థాట్ని మనం కౌంటర్ చేస్తున్నాం. కాబట్టి ఏం కౌంటర్ చేస్తున్నాడు మోషే జెనిసిస్ రాస్తున్నప్పుడు? హీఈస్ కౌంటరింగ్ ద ఎగ్జిస్టింగ్ ఒపీనియన్. ద ఎగ్జిస్టింగ్ ఒపీనియన్ ఈస్ కింగ్స్ ఆర్ హై, కామన్ పీపుల్, కింగ్ ఈజ్ నోబుల్, కామన్ పీపుల్ ఆర్ లోయర్ క్యాస్ట్. ఈయన ఏం చేస్తున్నాడు మోషే? నో 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 నో, ఆల్ ఆర్ ఈక్వల్ మ్యాన్. అర్థమవుతుందండి? సో ఆల్రెడీ మనం ఏదైతే క్యాస్ట్ సిస్టమ్ అంటామో అలాంటి సిస్టమ్ ఫరో ఐగుప్తులో ఉన్నది. సో ఈయన కౌంటర్ చేస్తున్నాడు, అతను ఫరో దేవుని అంశ, మిగతా వాళ్ళంతా కూడా తక్కువ అన్నదాన్ని నేనేం కౌంటర్ చేస్తున్నాడు. ఫరో లేదు, మామూలు లేదు, అందరం కూడా ఒకే దీని నుంచి. సో కాంటెక్స్ట్, దాని పొలెమిక్ అంట. సో జెనిసిస్ డింట్ ఒరిజినేట్ ఇన్ వాక్యూమ్. జెనిసిస్ ఒరిజినేటెడ్ ఇన్ ఎ కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ ఈజ్ చుట్టూ ఉన్న ఏ కల్చర్ అయితే ఉందో, మెసపటోమియన్ కల్చర్, ఇప్పుడు ఈజిప్ట్ అప్లో ఉన్నది, వాళ్ళ అండర్స్టాండింగ్ ఏదైతే ఉన్నదో దానికి విశిష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. దానికంటే విశిష్టంగా అంటే డిస్టింగ్విష్ చేస్తూ డిస్టింక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు, డిఫర్ అవుతున్నారు. ఫ్లడ్, దేవుడు వాళ్ళ ఫ్లడ్ నెరేటివ్లో దేవుడు మనుషుల్ని ఎందుకు సృష్టించాడు అంటున్నారు వాళ్ళు. మనుషుల్ని దేవుడు ఎందుకు సృష్టించాడంటే తమను కొలవడానికి, తమకు స్లేవ్స్గా ఉండడానికి, తమ పనులు చేయడానికి సృష్టించాడు. బైబిల్ ఏం చెప్తా ఉంది? ఎగ్జాక్ట్లీ. సో ఫ్లడ్ ఎందుకు వచ్చిందని చెప్తున్నారు వాళ్ళు. ఫ్లడ్ ఒక దేవతకి తగుబడింది. ఆ దేవతలకు తగుబడినప్పుడు వాళ్ళు మనిషి జాతిని ఇచ్చేయాలని ఏదో ఫ్లడ్. అంటే ఫ్లడ్ వచ్చిందనేది ట్రూత్ అనుకున్నాం. ఆ ట్రూత్ని వాళ్ళు ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తున్నారంటే వాళ్ళ వే ఆఫ్ గాడ్ వేరు, వాళ్ళ వే ఆఫ్ క్రియేషన్ వేరు, మనిషికి, గాడ్కి మనిషికి ఉన్న స్థానాలు వేరు. అండ్ దేవతలు వాళ్ళ మధ్యన వాళ్ళు కొట్టుకున్నప్పుడు, ఇప్పుడు మన దాంట్లో కూడా ఉన్నది కదా, మన హిందూ మైథాలజీలో కూడా దేవతలు ఒకరితో ఒకరు, ఇంద్రుడు వాళ్ళని వీళ్ళని ఏదో తగువులు ఉన్నట్టుగా. సో దేవతలు కొట్టుకున్నప్పుడు మనుష్యులు దేవుణ్ణి, దేవతలకి సరైన రీతిగా సర్విలిటీలో లేరని ఉన్నప్పుడు వీళ్ళకి ఒక పాఠం నేర్పించాలని ఫ్లడ్ పంపించారు. బైబిల్ ఏం చెప్తా ఉంది?
Flood is brought because of the sin of man. Not to satisfy gods. But the wrath of God came through flood because they are sinful and disobedient. అక్కడ ఏం చెప్తా ఉన్నది, ఈ గాడ్స్కి మనుషులు సబ్సర్వియంట్, ఈ సబ్సర్వియంట్ పీపుల్ రిబెల్ అయ్యారు గనక ద గాడ్స్, సో కాల్డ్ గాడ్స్ ఆర్ పనిషింగ్ త్రూ ఫ్లడ్. సో ఫ్యాక్ట్ ఒకటి ఉన్నది, హిస్టారికల్ ఫ్యాక్ట్ ఒకటి ఉన్నది, ఆ ఫ్యాక్ట్ని ఇంటర్ప్రెట్ చేస్తున్నారు వాళ్ళు. సో మోషే ఏం చేస్తున్నాడు జెనిసిస్ అకౌంట్లో, ఎగ్జాక్ట్లీ పొలెమిక్ అంటే నీదొక అభిప్రాయం అయితే దాంతో టక్కర్ వేసుకునేటువంటి అభిప్రాయం. సో జెనిసిస్ని మనము కాంటెక్స్లో చూడాలి, 1 to 11 చాప్టర్స్ కూడా. క్రియేషన్ నెరేటివ్ని చూసినప్పుడు యూ షుడ్ లుక్ అట్ ఎ కాంటెక్స్ట్. ఓకేనమ్మా, సరే. వెన్ వి ఓల్డ్ టెస్ట్మెంట్ పోయినసారి టీచ్ చేసినప్పుడు కొంత వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఓకే అమ్మా. అమ్మా ఝాన్సీ గారు ప్రార్థన చేయండి తల్లి, ముగించుకుందాం.